ఫస్ట్ దత్తన శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్ 9వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు శ్రీ రామభద్ర క్షేత్రం తూముకొంటలో నిర్వహించిన సామూహిక ఉపనయనాల సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహామహులకు స్వాగతం సుస్వాగతం. ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా శ్రీ మర్మామల దత్తాత్రేయ శర్మ గారిని ప్రథమంగా ఆహ్వానిస్తున్నాను. మన కరతాళ ధ్వనుల మధ్య దత్తన్న గారు ప్లీజ్. ఈరోజు సన్మాన గ్రహీత ఫస్ట్ రామచంద్రన్ పిలవండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరమ పవిత్రమైన శ్రీ రామభద్ర క్షేత్రంలో మనం ఉన్నాం. ఆంజనేయ స్వామి వారి సమీపంలో ఈ వేదిక పైన మనమంతా ఇక్కడ ఉన్నాం. ఇవాళ చాలా గొప్ప దివసం. ఎందుకంటే సామూహికంగా ఇంతమంది వటువులు బ్రహ్మత్వ దీక్ష తీసుకున్నటువంటి గొప్ప రోజు ఇది. ఒక బ్రాహ్మణ కుమారుడు పుట్టిన అంటే దేవతలంతా సంతోషపడతారట. ముఖ్యంగా సూర్యుడు ఒక బ్రాహ్మణ కుమారుడు పుట్టగానే ఆయన ఆనందిస్తాడట. ప్రత్యక్ష సూర్యనారాయణ స్వామి వారు ఆయన ఆనందపడతారట. ఇందాక పెద్దలు చెప్పారు, మందేహులనే రాక్షసులు ప్రతినిత్యం సూర్యుని గమనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే బ్రాహ్మణ వటువు ఇచ్చేటువంటి అర్ఘ్యంతో ఆ మందేహులు తొలగిపోతారు. ఆ మందేహులే కాదు, జీవితంలో ఉండే అనేక సందేహాలు కూడా తొలగిపోతాయి. అందుకని బ్రాహ్మడైన వాడు ఒక కుటుంబంలో పుడితే బ్రహ్మత్వ దీక్ష తీసుకుంటే ఇంకా అప్పటి నుంచి దేశానికి జాతికి ఉపయోగపడే విధంగా బ్రాహ్మడు మాత్రమే ఇవాళ నిలబడగలరని చరిత్ర అనేక మార్లు నిరూపించింది. ఈ సందర్భంగా మదనానంద ధార్మిక సేవా పరిషత్తు 9వ వార్షికోత్సవం ఈ రామభద్ర క్షేత్రంలో ఇంత గొప్పనైనటువంటి ఈ సమావేశానికి ప్రత్యేకించి విచ్చేసినటువంటి బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారిని సగౌరవంగా వేదికపైకి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. వేదమూర్తులైనటువంటి ఘనాపాటి గారు ఈ వేదిక పైన ముఖ్య అతిథిగా సమావేశాలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రామభద్ర క్షేత్రాన్ని ఇంత అద్భుతంగా నిర్మించి ఇది తెలంగాణలోనే మరొక భద్రాద్రియా అన్నట్టుగా నెలకొల్పినటువంటి మా సంతోష్ కుమార్ శర్మ ఉన్నారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంతోష్ కుమార్ అంటే నా దృష్టిలో మరలా రామదాస్ ఇట్లా పుట్టాడేమో. నిరంతరం రామనామ ధ్యానంతో తన ఈ ఇంత గొప్ప ప్రాంగణాన్ని నిర్వహించినారు. అలాగే అమెరికా నుంచి విచ్చేసి ఉన్నటువంటి మా సోదరులు శ్రీ మహాదేవ శర్మ గారు అన్నయ్యారండి వేదికపైకి. ఈ వీళ్ళు సంస్కృత సోదరులుగా ఉన్నటువంటి కొడవటి గంటి మహాదేవ శర్మ గారు, అన్న పేరు శ్రీనాథ శర్మ గారు. ఈ ఇద్దరు
భారతదేశ కీర్తి వైభవాన్ని అమెరికాలో కూడా పరివ్యాప్తం చేస్తున్నటువంటి మహనీయులు. వారు నిరంతరాయంగా ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఆధ్యాత్మిక రోచిస్తుల ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి వారు ఈ సభలో ఉండడం చాలా గొప్ప విశేషం. తర్వాత సంతోష్ కుమార్ శర్మ గారికి ఒక రకంగా చెప్పాలంటే మొత్తం వెంట ఉండి నిలబడి నడిపిస్తున్నటువంటి వారు. చాలాసార్లు సరదాగా చెప్తూ ఉంటారు, ఇది రామభద్ర క్షేత్రానికి 4 పిల్లర్లు అనుకుంటే సంతోష్ కుమార్ వారి సోదరుడు 2 పిల్లర్లు అయితే, మహాదేవ శర్మ గారు అలాగే వారన్న శ్రీనివాస శర్మ గారు మరో 2 పిల్లర్లని 16 స్తంభాలు రావాలి. అందులో మరమామల సోదరులు కూడా కలుపుకున్నారు. మేము కూడా 2 స్తంభాలు అన్నారు. సంతోషం. గణపాటి గారు కూడా వస్తారు. సరే, తర్వాత ఇవాళ ఈ వైదిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించి మనలందరినీ అలరించినటువంటి పెద్దలు మా మంచినీళ్ల రామశర్మ గారిని సగౌరవంగ వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాను. మదనానంద ధార్మిక సేవా పరిషత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి మా బావగారు శ్రీ భైరవ భట్ల మృత్యుంజయ శర్మ గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. మదనానంద ధార్మిక సేవా పరిషత్తు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ, సామూహిక ఉపనయన కార్యక్రమాలు జరుపుకుంటూ, దాంతోపాటుగా మదనానంద స్వామివారి సేవలో తరించినటువంటి ధార్మిక వరేణ్యులను సత్కరించుకోవడం అన్నది ఒక ఆనవాయితీగా పెట్టుకుంది. ఆ పరంపరలో భాగంగా ఈనాటి కార్యక్రమంలో మనం బ్రహ్మశ్రీ దేశపతి రామచంద్రమూర్తి శర్మ గారిని అందరి కరతాళత్వం మధ్య సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. ఇవాటి సమ్మాన్యులు వారికి ధార్మిక సేవా పరిషత్తు చక్కని పురస్కారంతో సమ్మానాన్ని అందజేస్తూ ఉన్నది. వారిని ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో దర్శనం పత్రిక అధిపతులు మా సోదరులు వెంకటరమణ శర్మ గారు సమాశీలు కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నటరాజ్ శర్మ గారు. ఇంత యజ్ఞాన్ని నిర్వహించినటువంటి వీరంతా కూడా ఈ కార్యక్రమంలో సమాసీనులు అయి ఉండడం చాలా ఆనందకరం. రాముని సన్నిధానంలో ఉన్నాం మనమంతా. ఆంజనేయ స్వామి ముందే మనకందరికీ శుభాశీస్సులు ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి వటువులంతా కూడా ఇవాళ నుంచి బ్రహ్మత్వ దీక్ష తీసుకున్నారు. నగాయత్ర్య పరమంత్రం నమాతు పరదైవతం అని. గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు. గాయత్రి మంత్ర ఉపదేశ అయినటువంటి తండ్రి మొట్టమొదటి గురువు. మీకు ముందు ప్రతినిత్యం మీ నాన్నగారిని అమ్మగారిని తలచుకోవాలి అన్నది అలవాటు చేసుకోండి. ఎందుకంటే గాయత్రి మంత్రోపదేశ అయిన తండ్రి మొదటి గురువు. గురువును తలుచుకోకుండా ఏ పని చేయకూడదు. అలా మాతృమూర్తిని పితృపాదుల్ని తలుచుకుంటూ మీ కార్యక్రమాలు ప్రారంభించాలి. అలాగే గాయత్రి మాత అంటే ఎవరు తనని కీర్తిస్తారో వాళ్ళను అన్ని విధాలా రక్షించేటువంటి తల్లి ఆమె. గాయత్రి అంటే అందరినీ కాపాడే తల్లి. అలాంటి గాయత్రి మంత్ర మహత్యం వల్ల ఇందాక 108 చేయమన్నారు, రోజు 11 సార్లు అయినా చేయమన్నారు. యథాశక్తి గాయత్రి మంత్ర జపం ప్రతిరోజు చేయండి. చేయడం వల్ల మీలో సంస్కారంతో పాటుగా ఒక ఆధ్యాత్మిక తేజస్సు కూడా మీకు తెలియకుండా వస్తుంది. తద్వారా ఎవరైనా సరే మిమ్మల్ని చూడగానే చేతులెత్తి నమస్కరిస్తారు. ఒక బ్రాహ్మడికి మాత్రమే ఆ గౌరవం దక్కుతుందంటే కారణం బ్రహ్మ వర్చస్సు మన ముఖాన ఉండడమే. ఆ బ్రహ్మ వర్చస్సు రావాలంటే గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం తప్పకుండా అనుష్ఠించాలి. మదనానంద స్వామి వారు చెప్పిన మాట అదే. కోట్లాది మంత్ర జపం చేయండి, ప్రతినిత్యం అన్నదానం చేయండి, ఎక్కడికి పోయినా సరే మృత్యుంజయ మహామంత్రాన్ని జపించండి అని వారు అపర శివావతారులై భూలోకంలో సంచరించి కొన్ని వేల మందికి ధార్మిక మార్గ నిర్దేశనం చేశారు. వారి జీవితంలో ప్రధానంగా ఎంచుకున్న తపస్సులు 2. మదనానంద సరస్వతి స్వామి వారు అపర శివావతారులు. వారి జీవితంలో 2 ప్రధానమైన మార్గాలు ఎంచుకున్నారు. ఒకటి, ఎక్కడ జీర్ణ దేవాలయం ఉన్నా ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో వారుండి అక్కడ కూర్చొని తపస్సు చేసి జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ. రెండవది, వారు నిరాహారి. వారు ఏమి ముట్టేవారు కాదు, ఏ ఆహారం స్వీకరించేవారు కాదు. కానీ
వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నింపడానికి నిరంతరం అన్నదానం చేయమనేవారు, అన్నదానం చేసేవారు. ఆయన అన్నదాన వ్రతులైన అలాంటి మదనానంద స్వామి వారు అది ప్రత్యక్ష దైవంగా ఇక్కడ ఉన్న పెద్దలంతా కూడా దర్శించారు. ఆ స్వామి ఇప్పటికీ కూడా బసవ కళ్యాణ్కి వెళితే ఆ స్వామివారి సమాధి అక్కడ ఉంది. వారు పరిపూర్ణ జీవనులు, వారి జీవిత విశేషాలని మనం మాట్లాడుకుందాం. అటువంటి మదనానంద స్వామి వారి భక్త బృందమంతా కూడా ముఖ్యంగా చేరియాలలో శతరుద్రీయ సేవా పరిషత్ అని ఏర్పాటు చేసి శతరుద్రీయ సేవా పరిషత్ ద్వారా అనంతంగా 1-2 అని కాదు లెక్కలేనన్ని మార్లు శతరుద్రాలు చేసి మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకాలు నిర్వహించి అన్నదానం చేసినటువంటి వారిలలో ఆ మదనానంద సేవా పరిషత్తుకు ఒక మూల స్తంభం అనదగిన వారు మా దేశపతి రామచంద్రయ్య గారు. నాకు తెలిసి మా రామచంద్రన్నయ్య గారు ఆధ్యాత్మిక పరమైన ఈ సంస్కారంతో పాటుగా సమాజ సంస్కార పరంగా కూడా వారు ఎంతో కృషి చేసినటువంటి వారు. చేరియాల పట్టణంలో వారు ఉప సర్పంచ్గా కూడా పనిచేసినట్టు నాకు తెలుసు. అలా ఆ ధార్మిక రంగంలోనూ ఆధ్యాత్మిక రంగంలోనూ మార్గదర్శకులు కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా వారు నిరంతరాయంగా పాల్గొన్నారు. కొన్ని వందలాది ఆలయాల పునరుద్ధరణలో స్వామివారి వెంట ఉన్నారు. అలాగే స్వామివారి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించారు. ఆ స్వామివారి జీవన విధానంలోనే వారు కూడా నిరాడంబరంగా నడుస్తూ అందరినీ నడిపిస్తూ ఈ మదనానంద ధార్మిక సేవా పరిషత్ కూడా మార్గదర్శకులై ఉన్నారు. అటువంటి వారికి ఇవాళ సత్కారం జరగడం అన్నది ఇది చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తూ ముందుగా పెద్దలను తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. అయితే ముందుగా నేనేదో 4 మాటలు చెప్పాను, కానీ మదనానంద ధార్మిక సేవా పరిషత్తు ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఏ ప్రేరణతో ఏర్పడింది, చేస్తున్న కార్యక్రమాల వివరాలు ఏమిటి, ఆ కార్యకలాపాలన్నీ కూడా తెలుపవలసిందిగా చిరంజీవి నటరాజ్ శర్మను కోరుతున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్ ప్రారంభించి 9 సంవత్సరాలు సందర్భంగా ఈ సంవత్సరము అంటే ప్రతి సంవత్సరము మేము మా సంవత్సర నివేదికలో ఎన్నో యాగాలను నిర్వహిస్తాం. మరియు గకార పంచకాన్ని, గకార చతుర్థాన్ని మేము ముఖ్యంగా అంటే గురువు, గోవిందుడు, గంగా, గాయత్రి ఈ ముఖ్యంగా వీటిని ఆచరిస్తూ మరియు వాటిని ప్రచారం చేయడానికి ముఖ్యంగా మా పరిషత్తు నడుస్తూ ఉంది. మా పరిషత్తులో అందరూ కూడా పురోహితులే, వైదికంలో ఉన్నవాళ్లే. దాదాపుగా ఈ ప్రాంతంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వేద పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు మా దగ్గర ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా కేవలము స్వార్థం లేకుండా వారికి వచ్చినటువంటి ధనంలో నుంచి కొంత భాగాన్ని నెల నెల పక్కన పెడుతూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి పూనుకున్నారు. అదేవిధంగా ప్రతి ప్రాంతంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా యొక్క పరిషత్ సభ్యులందరూ కూడా అక్కడ చేరుకుంటారు. అంటే ఎవరికైనా అనారోగ్యాలున్నా లేదా ఎవరికైనా బ్రాహ్మడికి అవసరం ఉన్నా కూడా విద్యా విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ వారికి చేయుతగా మా పరిషత్ సభ్యులు నిలబడతారు. కరోనా లాంటి మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సందర్భంలో మా పరిషత్ సభ్యులు వారి దగ్గర సేకరించినటువంటి ఏదైనా వస్తువు ఉంటే వాటిని విరాళంగా కూడా అందరికీ అందించి చాలా ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నటువంటి అర్చకులకు వారికి మా పరిషత్ ద్వారా వారికి చేరేటట్టుగా చేశాము. అదేవిధంగా అన్ని క్షేత్రాలలో వీలైనటువంటి మట్టికి దాదాపుగా అన్ని క్షేత్రాల్లో పరిషత్ నిర్వహణలో ఎన్నో వైదిక కార్యక్రమాలు మరియు ఇలాంటి ప్రతి సంవత్సరము ఉపనయన కార్యక్రమాలు ముఖ్యంగా, ఎందుకంటే మా గురువుగారు అయినటువంటి మదనానంద స్వామి వారి యొక్క బోధన ప్రకారము సంధ్యావందనం తప్ప అంతకుమించినటువంటి మహామంత్రం లేదని చెప్పి వారు ఎప్పుడూ చెప్పేవారు. కాబట్టి సంధ్యావందనాన్నే ముఖ్యంగా పెట్టుకొని ఈ పరిషత్తు ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరము మేము ఇక్కడే మేము ఇనాగ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. 3 భాషల్లో
సంధ్యావందనం పుస్తకాలని చేద్దామని అనుకున్నాము. ఎందుకోసమంటే అందరూ కూడా ఇంగ్లీషులో హిందీలో మాత్రమే చదివేటువంటి పరిస్థితిలో ఉన్నారు. తెలుగులో చదివే పరిస్థితిలో లేరు చాలామంది పిల్లలు. వారికి తెలుగు రావట్లేదు. అందుకోసమని 3 భాషల్లో ఆల్రెడీ ప్రచురితమైంది, కానీ అది ప్రింటింగ్లోనే ఉంది. అది అతి త్వరలోనే పుస్తకం కూడా అందరికీ ఉచితంగా వచ్చేటువంటి వసతి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కూడా పరిషత్తుకు ఫోన్ చేస్తే మీకు అందజేస్తారు. ఈ విధంగా కేవలము ఎటువంటి ధనాపేక్ష లేకుండా ఈ యొక్క పరిషత్తు ఈ విధంగా 9 సంవత్సరాల నుంచి నడుపుతూ అందరి యొక్క సహకారంతో మాత్రమే ఈ పరిషత్తు నడుస్తుంది అని చెప్పి తెలుపుకుంటున్నాను. నమస్కారం. నిస్వార్థంగా కేవలం ధార్మిక మార్గంలోనే నడుస్తూ గురువు మాటను జవదాటకుండా ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి నటరాజ్ శర్మ గారు కానీ మా బావగారు మృత్యుంజయ శర్మ గారు వారి బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఒక నిజంగా అభినందించవలసిన అవసరం ఉంది. భయంకరమైన కరోనా కల్లోల పరిస్థితిలో కొన్ని వందల కుటుంబాలకు ఆహారాన్ని సరఫరా చేసినటువంటి చరిత్ర ఈ సంస్థకు ఉంది. అంతేకాకుండా వేలాది బ్రాహ్మణులు పొట్ట చేత పట్టుకొని భాగ్యనగరానికి వస్తే వాళ్లకు ఆశ్రయాన్ని కల్పించి వాళ్లకు మంచి మార్గం చూపించేటువంటి పద్ధతిలో ఈ మదనానంద ధార్మిక సేవా పరిషత్తు నడుస్తుంది. మా సోదరుడు దానికి మార్గదర్శనం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విశేషం. ఎంతోమంది వాళ్ళ భాగ్యనగరంలో ఈ పురోహిత సంఘాల్లో వాళ్ళు ఎక్కడా కూడా ఏమీ అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా వచ్చి మా నటరాజ్ శర్మ కానీ మా మృత్యుంజయ శర్మ గారి కానీ కలిస్తే వారు సక్రమమైన మార్గాన్ని వాళ్ళకు చూపించి వారికి దేవాలయమో లేకపోతే పురోహితమో వారికి యజ్ఞయాగాదుల్లో పాల్గొనడమో ఏదో చేసి వారికి ఉపాధి కల్పిస్తున్నటువంటి గొప్ప సేవ ఇది. దాంతోపాటుగా గాయత్రి మంత్రాన్ని నిత్యానుష్ఠానంగా నిర్వహించుకోవడానికి అవసరం అయినటువంటి వాళ్ళకి ఇవాళ చాలామంది కుటుంబాలలో మా పిల్లలకి ఇంకా ఉపనయనం చేయడానికి అవకాశం లేదండి, పెళ్లిలోనే చేస్తామండి అనేటువంటి స్థితికి వచ్చారు. ఉపనయనం చేసుకోకుండా అట్లా చదువులో పడిపోతున్నారు. అట్లాంటి వాళ్ళను మదనానంద స్వామి వారు మొట్టమొదలు ఏ బ్రాహ్మణ కనిపించినా అడిగే మాట ఏమిటంటే, నాయనా మీకు ఉపనయనం అయిందా అని అడిగేవారు. ఉపనయనం కాలేదు అని అంటే వెంటనే ఉపనయనం చేసుకోండి అనేవారు. అలా ఉపనయనం చేసుకోవాలని కోరిక ఉన్నా కూడా చేసుకునే పరిస్థితులు లేక అనుకూలతలు లేనటువంటి వాళ్లకు ఉచితంగా సామూహికంగా సశాస్త్రీయంగా ఈ ఉపనయన సంస్కారాలు నిర్వహింపజేయడం అన్నది మదనానంద ధార్మిక సేవా పరిషత్ చేస్తున్నటువంటి ఒక గొప్ప పని. ఈ గొప్ప పనిలో ఇవాళ మీరంతా చూశారు. రాత్రి ఎప్పుడో అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా నిరాఘాటంగా మా మంచినీళ్ళ రామశర్మ స్వామి రాముడే చేయించినవాడు, రామచంద్రుడే, అంతా కూడా రామమయం. నేను ఒక చోట నిత్య సంతోషాంతరంగుడైన రామభద్రుడు ఇక్కడ ఉన్నాడని చెప్పాను. మా సంతోషుని దృష్టిలో పెట్టుకొని రాముడు నిత్య సంతోషాంతరంగుడే ఇక్కడ ఉన్నాడు. ఎందుకున్నాడంటే రామభద్రుడు అంత తొందరగా అనుగ్రహించేవాడు కాదు. ఆయన వచ్చినాడంటే ఆయన పరివారం అంతా రావాలి. రాముడు అంటే ఒక శక్తి. ఇవాళ భారతదేశంలో ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి అయోధ్య మొత్తం భారతదేశాన్ని గతించడమే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అలాగే మన తెలుగు ప్రాంతంలో మన భద్రాచల రాముడు, ఆ భద్రాచల రాముడిని కూడా మనం అంత తొందరగా వెళ్ళి దర్శించుకోవడానికి వీలు పడదు. కానీ హైదరాబాద్ నగరానికి కూతవేడి దూరంలో ఉన్న ఈ తూముకుంటలో అపర భద్రాద్రిని వెలయింపజేసినాడు మా సంతోష్ కుమార్ శర్మ గారు. రాముడు ఎందుకు గొప్పవాడంటే రాజమకుటం వదలి నిర్వ్యాజమతిగా, పొద్దున నీకు పట్టాభిషేకం అని చెప్పాడు తండ్రి, సంతోషపడ్డాడు రాముడు. సాయంత్రం తల్లి పిలిచి, నాయన నీ పట్టాభిషేకం లేదు, నువ్వు వనవాసానికి వెళ్ళాలన్నాడు. అనగానే దీనికి ఎంత సంతోషపడ్డాడో దానికి కూడా అంత సంతోషపడ్డాడు. ఆ విధమైనటువంటి స్థితప్రజ్ఞత చూపినటువంటి రాముడు రాజమకుటమ్ము వదలి నిర్వ్యాజమతిగా కానకేగిన పితృభక్తి కారణమున సార్వభౌముడవైతివి జగతికంతా.
రమ్య గుణసాంద్ర తూంకుంట రామచంద్ర, రమ్య గుణసాంద్ర తూంకుంట రామభద్ర అని నేను ఎప్పుడో రాసుకున్నాను. ఈ పుస్తకాన్ని ఇక్కడే ఆ స్వామికి అంకితం ఇచ్చాను. రాముడు సకల సద్గుణాభిరాముడు. ఆ రాముడు అన్ని శ్రేయస్సులను అందరికీ కల్పించాలని కోరుకుంటూ ముందుగా సత్కార కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఆ తర్వాత పెద్దల ఆశీస్సులు పంచుకుందాం. శ్రీ ఇద్దరు ఋగ్వేద పండితులు ఉన్నారు ఇక్కడ. ఒకరు సంతోష్ శాస్త్రి గారు అయితే ఇంకొకరు మా రామశర్మ. ఇద్దరు వేదనాదం చేస్తూ ఉంటే అక్కడ మంగళ ధ్వానాలు కొనసాగుతూ ఉంటే శ్రీ దేశపతి రామచంద్రమూర్తి గారికి మనం అందరం సాదరంగా సత్కరించుకుందాం. మొదట వారి ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి రమాదేవి గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా శ్రీమతి రమాదేవి గారిని కోరుతూ ఉన్నా. స్వయంగా మదనానంద సరస్వతి స్వామి వారికి సేవ చేసిన వారు, వారి పాదాలు కూడా నొక్కినారు. మంగళ వాయిద్యాలు అయ్యా, మంగళ వాయిద్యాల వాళ్ళు రావాలి. మహాదేవ్ సమస్త సంవత్సరవాప్తి హేదవ సముద్ధితాపత్కులధూమగేదవ అనాద్య విద్యాఘన సింధు సేదవ పునంతు మాం బ్రాహ్మణ పాదపాంసవ ఆధివ్యాధిహరణ్రోణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపంకజం విప్రౌఘదర్శనాత్ సద్యః క్షీయంతే పాపరాశయః వందనాన్ మంగళావాప్తిరర్చనాదచ్యుతం పదం. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ హర. ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం యత్ప్రైరాతనామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదారిప్రమాసీత్ ప్రేణాతదేషాన్నిహితం గుహావిః సక్తూమివతితా ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రాత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైషా లక్ష్మీర్నిహితాధివాచీ యజ్ఞేన వాచః పాదవీయామాయంతామన్వా విందన్ ప్రవిష్టా తామాభృత్యా వ్యాదధుః పురుత్రా తాం సప్తరేభా అభిసన్నావంతే ఉత త్వః పశ్యన్నదాదర్శవాచాముత త్వః శృణ్వన్న శృణోత్యేనాం ఉతో త్వస్మై తన్వా అంవిసస్రే జాయేవ పత్యా ఉషతి సువాసాః ఉత త్వం సఖ్యే స్థిరపీతమాహుర్నైనం హిన్వంత్యపి వాజీనేషు అధేన్వాచరతి మాయయైష వాచం శుశ్రుమా ఆఫలామా పుష్పా. బ్రహ్మశ్రీ కర్రి సంతోష్ కుమార శాస్త్రి ఘనపాఠి ఋగ్వేద పండితులు, గొప్ప ధార్మికవేత్త. మరొక ధార్మికవేత్త ప్రవాస భారతదేశంలో సనాతన ధర్మ తేజస్సును ప్రజ్వలింపజేస్తున్నటువంటి శ్రీ మహాదేవ శర్మ గారు. వీరిరువురు శ్రీ దేశపతి రామచంద్రమూర్తి గారు రమాదేవి పుణ్య దంపతులకు దుశ్శాలువతో మొదట సత్కరిస్తారు. అయ్యా, ఎందరో మహానుభావులు. ఓం జువం వస్త్రాడిపే వసా వసాధే జువోరచ్ఛద్రాబంధవో హసర్గా అవాదిరదమనృదాని విశ్వర్దేన మిత్రావరుణా సజధే యువా సువాసాః పరివీత ఆగాద్.
బ్రహ్మశ్రీ మృత్యుంజయ శర్మ గారు, నటరాయ శర్మ గారు గజమాల సమర్పిస్తారు. పుష్పాపతి ప్రసూపతి ఫలినీరఫల ఉత అశ్వా ఇవ సజిత్వరేర్విరుధః పారయిష్ణవః. బ్రహ్మశ్రీ దత్తాత్రేయ శర్మ గారు తలపాగాత ధరింపజేస్తారు. శుభిగే శిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగో హి మమ శోభయ భూయాగో సంజభగం. బ్రహ్మశ్రీ సంతోష్ కుమార శర్మ, పండరి సంతోష్ కుమార శర్మ, మృత్యుంజయ శర్మ, నటరాయ శర్మ గారు వస్త్రాలు సమర్పణ చేస్తారు. అసావసాధ్యే జపోరఛద్రామంతపోహ సర్గాః అవాదిరథమరుదాని విశ్వర్ధేన వరుణా సచేతే. శీతవాదోష్ణసంద్రాణాం లజ్జాయాన్ లక్షరం వరం దేహాలంకరణం వస్త్రమతః శాంతిం ప్రయచ్చ మే. ఇప్పుడు కనకాంబర పుష్పాలతో పుష్పాభిషేకం. తర్వాత ఒక్కొక్కరు పుష్పావతి ప్రసూవతి ఫలినీరఫల ఉత అశ్వా ఇవ సజిత్వరీర్విరుధః పారయిష్ణవః. ఇప్పుడు బ్రహ్మశ్రీ దేశపతి రామచంద్రమూర్తి, శ్రీమతి రమాదేవి పుణ్య దంపతులకు అభినందన పత్రం సమర్పణతో సన్మానం. అయ్యా అందరూ దగ్గరికి రండి. ఫోటో ఇదే, మీరు రావాలి దగ్గరికి. సభ్యులందరూ రండి, వెనక వైపు రండి అందరూ. పవన్ ఈ అభినందన పత్రంలోని ఒక్క 2 పద్యాలు మట్టుకు దత్తాత్రేయ శర్మ చదువుతారు. 2 పద్యాలు మాత్రమే, చివరి 2. బాజా ఒకసారి ఆపండి. శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్తు బ్రహ్మశ్రీ వేదమూర్తులు దేశపతి రామచంద్రయ్య గారికి సభక్తికంగా సమర్పిస్తున్న గురు సత్కారం. శివరాత్రి నాడు బాల్యం నుండి నిరంతరం రుద్రాభిషేకాలతో గడిపారు. ఇప్పటికీ గడుపుతున్నారు. ఎన్నోసార్లు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్న వీరి శివభక్తి చాలా గొప్పది. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, కానీ నేను 1-2 మాటలు మాత్రమే చెప్తున్నాను. పురహిత బంధువై శివుని పూజలలో తరించి ముదమందు భక్తుడై హరిహర బ్రహ్మరూపకమగు అత్రిసుతుని విశేష సేవలో నిరతము ధర్మచింతనలు నిల్పుచు సిద్ధుల గుట్టపైన శ్రీ చరణుల దివ్య సత్కథల సారము మానసమందు నిలిపి సద్గురువుల సేవయందు తన కూర్మిని చూపును రామచంద్రుడై అని శ్రీ దత్తసేవా మహాన్ అనే బిరుదంతో, శ్రీ దత్తసేవా మహాన్ అనే బిరుదంతో మదనానంద ధార్మిక సేవా పరిషత్ వారు సభక్తికంగా సమర్పిస్తున్నటువంటి సన్మాన పత్రం ఇది. ఒక్కసారి ఒక వేద ఆశీర్వచనంతో సంతోష్ శాస్త్రి గారు, ఘనపాటి గారు ఒక వేద ఆశీర్వచనం. అదే మహాదేవ్ సంతోష్ ఘనపాటి గారు. రేపు శాస్త్రంలో అధ్యయనం చేయబోతున్నారు.
ఓం ॐ शतं जीव जीव शतं शतं जीव शरदः शरदो जीव शतं शरदाः जीव शरदः शरदो जीव जीव शरदो वर्धमानो वर्धमानः शरदो जीव जीव शरदो वर्धमानः शरदो वर्धमानो वर्धमानः शरदः शरदो वर्धमानः शतं शतं वर्धमानः शरदः शरदो वर्धमानः शतं वर्धमानः शतं शतं वर्धमानो वर्धमानः शतं हे एमन्तान् शतं वर्धमानो वर्धमानः शतं हे एमन्तान् शतं हे एमन्तान् शतं शतं हे एमन्तान् शतं शतं हे एमन्तान् शतं शतं हे एमन्तान् शतं हेमन्तान् शतं शतं हे एमन्तान् एमन्तान् शतमो वसन्तान् वासन्तानो शतं हे एमन्तान् शतमो वसन्तान् शतमो वसन्तान् वासन्तानो शतं शतमो वसन्तान् ॐ इत्यो वसन्तानिति वसन्तान् श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमावेधाच्छोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ఇప్పుడు సభా కార్యక్రమం. వీరిరువురు పుణ్య దంపతులు సన్మాన స్వీకర్తలు కూర్చుని ఉంటారు. మదనానంద ధార్మిక సేవా పరిషత్ పక్షాన అడ్డునవు పారితోషిక సమర్పణ సంస్థ నుంచి కుర్చీలు కొద్దిగా ముందుకు అటు ఇటుగా వేస్తే సభా కార్యక్రమం కొనసాగుతుంది. అదేనన్న తీసేసి కుర్చీలు వేయండి అటు. హరిహర్రావు గారు వరిష్ఠ బ్రాహ్మణ నాయకులు వారు ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం. మా ఉమ్మడి మెదక్ జిల్లా పెద్దలు మార్గదర్శి అన్న హరిహర్రావు గారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు మోత్కూరు రాము గారు ప్రత్యేకంగా హన్మకొండ నుండి విచ్చేశారు. వారు కూడా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పక్షాన శ్రీ రామచంద్రమూర్తి గారికి, దేశపతి రామచంద్రమూర్తి గారికి సన్మానం చేస్తారు. వచ్చా నువ్వు కూర్చో, ఇదో కూర్చో కూర్చో తెస్తే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సదానందో విజయతేత్ సదానంద మఠాధిపతులుగా గురువాజ్ఞను అనుసరించి మెదక్ జిల్లా కొప్పోలులో జన్మించినటువంటి శ్రీ 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 లక్ష్మీనారాయణ శర్మ గారు, వారి పూర్వ నామధేయం, గురువుగారి పూర్వ
ఆశ్రమ నామధేయమది. వారు ఎంతో ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతూ సనాతన వైదిక సాంప్రదాయానికి, ఒక ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణానికి నిలయమైనటువంటి సదానంద మఠం ఇది బసవ కళ్యాణ్లో ఉంది. ఆ బసవ కళ్యాణ్ పీఠాధీశ్వరులుగా వారు వెలుగొందినారు. ఈ మఠానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సనాతనమైనటువంటి ధర్మానికి ప్రతీక ఈ సదానంద మఠం. ఈ సదానంద మఠమే అనేక విధాలుగా వ్యాప్తి చెంది అటు ఉత్తరాదిలోను ఇటు దక్షిణాదిలోను కూడా వ్యాపించింది. సదానంద మఠంలో సదానంద మఠానికి వ్యవస్థాపకులు సదానంద స్వామి వారైనా ఇది అవధూత దత్త మఠం. దత్త సంప్రదాయాన్ని అనుసరించి ఆనంద మార్గీయులైనటువంటి వారు ఈ సదానంద మఠంలో ఆనంద నామధేయం కలిగి ఉండి మదనానంద, మాధవానంద ఇలాంటి పేర్లతో వెలుగొందుతూ ఉంటారు. సదానంద మఠంలో 64వ పీఠాధీశ్వరులుగా శ్రీ మదనానంద సరస్వతి స్వామివారు వెలుగొందినారు. వారు నిరాహారి, నిరాడంబరులు. కేవలం ఒక గోనె పట్ట మాత్రమే ఆచ్ఛాదనగా కట్టుకుని నిరాడంబరంగా చలికి, ఎండకు, వానకు అన్నిటికీ కూడా అలాగే ఉంటూ గడిపినటువంటి వారు. పరిపూర్ణ జీవనాన్ని గడిపారు. 98 సంవత్సరాల వరకు వారు జీవించినారు. వారు జీవితంలో ఎప్పుడూ కూడా ఆహారం తీసుకోలేదు. వారు ఎప్పుడైతే సన్యాసాశ్రమం స్వీకరించారో అప్పటి నుంచి నిరాహారిగానే ఉండేవారు. మా అందరికీ వారు దగ్గరుండి ఉపదేశం చేసినటువంటి వారు. అంతేకాకుండా పార్థివ లింగార్చనం కలవు పార్థివ పూజనమని, పార్థివ లింగార్చనమే మానవ జీవితానికి ఒక ముఖ్యమైనటువంటి ఉపాధేయమని వారు తెలిపి తప్పకుండా అందరి చేత పార్థివ లింగాలు చేయించి సిద్దిపేటలో వారు స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ ఓం పార్థివ కోటి లింగేశ్వర ఆలయాన్ని నిర్మింపజేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారు సిద్దిపేట, చేర్యాల ఆ ప్రాంతమంతా వారు సంచరించారు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవాలయంలోనే నివసించేవారు. ఆ దేవాలయాల్లోనే ఉంటూ ఆ దేవాలయాలు వారు ఎక్కడెక్కడ అడుగు పెడితే ఆ దేవాలయాలన్నీ అత్యద్భుతంగా వైభవాన్ని పొంది ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఆలయాలుగా మారాయి. దానికి ఉదాహరణ మా కొండపాక శ్రీ రుద్రేశ్వర స్వామి వారి ఆలయమే. అలా వారు అడుగుపెట్టిన ప్రతిదీ కూడా ధార్మికమయమై వారు బోధించిన ప్రతి మాట కూడా అది అందరికీ కూడా మార్గదర్శనమై నిలబడింది. నిరంతరాయంగా ప్రతి తల్లిని తండ్రిని వారు కోరుకునేది ఏమిటంటే మీ ఇంటికి వచ్చినటువంటి ఏ అతిథినైనా సరే వారిని సాక్షాత్తు విష్ణు స్వరూపులుగా భావించి అన్నదానం చేయమన్నారు. ఎవరిని దేనికోసం ఎప్పుడూ యాచించవద్దని కోరారు. అలాగే నిరంతరం మృత్యుంజయ మహాభజన చేయమన్నారు. ఉపదిష్ట మంత్రాన్ని కోట్ల కొలది అనుష్ఠించమన్నారు. పేదలను దీనులను ఆదుకోమని కోరారు. అలాగే వైదిక సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి జీవితంలో ప్రయత్నం చేయమన్నారు. ఈ ఆశయాలన్నీ నింపుకున్నటువంటి మదనానంద ధార్మిక సేవా పరిషత్తు అదే బాటలో కొనసాగుతూ అటు పౌరోహిత్యాన్ని ఇటు మదనానంద స్వామివారి ధార్మిక సేవను చేస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారు. వీరు చేస్తున్నటువంటి సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇందాక నివేదికలో నామమాత్రంగా చెప్పినప్పటికీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు మదనానంద ధార్మిక సేవా పరిషత్తు నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సంతోష్ కుమార్ ఘనాపాటి గారు తమ ఆత్మీయ సందేశాన్ని అందిస్తారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్ వారందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. శ్రీ రామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి మీద ఉండాలి అని కోరుకుంటూ శ్రీ మదనానంద స్వామివారి గురించి నేను చాలా అంశాలు వినడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి జీవన శైలి వారిది.
వారు ఎంతో నిరాడంబరంగా జీవించేవారు అని కూడా నేను స్పష్టంగా వినడం జరిగింది. వారు ఎంతో మందికి నేటి రోజుల్లో ఉన్నటువంటి హిందువులకు కానీ అనేక మంది సన్యాసులకు కానీ ఆయన మార్గదర్శిగా ఉంటారు. అంత మహనీయులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆదర్శమూర్తి. దేన్నైనా ఒక క్షణంలో వదిలిపెట్టగలిగేంత ఒక గొప్ప మహనీయులు వారు. ఏదైతే సర్వసంగ పరిత్యాగం అని మనం అంటామో ఆ పరిత్యాగాన్ని ఏ క్షణమైనా కూడా వారు చేయడానికి సిద్ధంగా ఉండేవారంటే, పరిత్యాగం చేసి లోకం కోసం ఏవైతే కొన్ని క్షేత్రాలని లేకపోతే అవని పాపం వారు చేసినటువంటి సేవ, అందులో కూడా వారు ఎక్కడా కూడా పద్మపత్రమివాంభస అన్నట్లుగానే ఉండేవారు. అలాంటి మహనీయుల పేరు మీద ఒక ధార్మిక పరిషత్తు స్థాపించి మన పెద్దవాళ్ళందరూ కూడా సామూహిక ఉపనయనాలు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు అని అంటే చాలా చాలా మంచి కార్యక్రమం, చాలా సంతోషం. ముఖ్యంగా ఉపనయనము అని అంటే కనుక 7వ 8వ సామూహిక ఉపనయనాలు ఇక్కడ జరిగినట్లుగా ఉన్నాయి. ఉపనయనము అని అంటే కనుక ఒక వేడుక కాదు, ఎప్పుడు కూడా నాట్ ఏ సెలబ్రేషన్ అనేది మనం దృష్టిలో పెట్టుకుంటూ ఉపసమీపే నయతి ఇది ఉపనయనం అన్నారు. అంటే గురువుకు దగ్గరగా చేర్చడానికే ఉపనయనము అని పేరు. విద్యార్థిని గురువు వద్దకు చేర్చాలి. అక్కడ దయచేసి ఉపనయనం చేసుకున్న వాళ్ళని ఎవరు బంధువులు డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు ఒక 4 మంచి మాటలు వినడానికి అని కూర్చున్నారు ఇక్కడ. ఈ విధంగా ఒక గురువు వద్దకు చేర్చడం అనేటటువంటిది ఉపనయన కార్యక్రమం. విద్యాభ్యాసం నేటి రోజుల్లో కాస్త ఆలస్యంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఉపనయనాలు పర్వాలేదు, ఎంతో కొంత చైతన్యం వస్తూ ఉన్నది బ్రాహ్మణుల్లో. ఇప్పుడైనా చేద్దాము అనేటటువంటి అభిప్రాయంతో ఒక 8 ఏళ్లకి గర్భాష్టమంలో చేసేటటువంటి ఉపనయనం చేయవలసినటువంటి ఉపనయనం 9, 10, 11, 16 సరే, ఎప్పటికైనా సరే ఉపనయనం అనేది మానేయకూడదు. వివాహంలో ఏదో నామమాత్రంగా పెళ్లికి ముందు రోజు చేసేది కాదు ఉపనయనము అని ఇప్పటికైనా తెలుసుకుంటున్నారు చాలామంది అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉన్నది. ఉపనయనం అనేసరికి అదేదో ఒక వేడుకలాగా చేసేసి ఉపనయనం అవగానే ఇంటికి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఉపనయనంకి ముందు ఎలా ఉండేవాడో పిల్లవాడు అదే విధంగా ఉపనయనం అయ్యాక కూడా మీరు ఉంచితే కనుక మీరు చేసేటటువంటి ఉపనయనానికి అర్థం లేదు, అర్థం ఉండదు అనేది గమనించాలి. ఉపనయనం చేసుకున్న తర్వాత పిల్లవాడితో సంధ్యావందనం చేయించాలి, గాయత్రి జపం చేయించాలి. ముందుగా తండ్రి చేయాలి. తండ్రి చేస్తే కొడుకు చేస్తాడు. తండ్రి చేయకుండా నువ్వు చేయరా అని చెప్తే కొడుకు ఎందుకు చేస్తాడండి? చేయడు. కావున తండ్రి ముందు చేయడానికి కూర్చోవాలి. తండ్రి ముందు గాయత్రి జపం చేస్తూ మీతో పాటు కూర్చోబెట్టుకుంటే ఆ అబ్బాయి కూడా చేస్తాడు. ఇది ముఖ్యమైనటువంటి అంశం మనం గమనించాలి. తల్లులు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి సోదరీమణులు కావచ్చు, కొంచెం వటువు ఇంట్లో ఉన్నాడు అన్నప్పుడు ఇంట్లోకి రాని సందర్భంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ 4 రోజులు ముట్టుకోకూడదు అంటే ముట్టుకోకూడదు అంతే. అలా చేయగలిగే సత్తా సామర్థ్యం మనకు ఉంటేనే, ఆ యొక్క కర్మనిష్ట ఉంటేనే ఉపనయనాలు చేసుకోవాలి. అంతేగాని బంధువుల్ని పిలుచుకుని ఫోటోలు దిగడానికి కాదు ఉపనయనాలు, దృష్టిలో పెట్టుకోండి. పెళ్ళి అలా చేసుకోవచ్చు, పెళ్ళి వేడుకగా చేసుకోండి, కాదని చెప్పటం లేదు. ఉపనయనం మాత్రం అలా కాదు. ఏ వర్ణం వాళ్లకు లేనటువంటి ఒక మహత్తరమైన అదృష్టం మనకు ఉన్నది. గాయత్రి మంత్రం అనేటటువంటి ఒక మహత్తరమైన మంత్రం మనం ఒక మంచి ముహూర్తంలో ఉపదేశం తీసుకుంటాం. రోజుకు సుస్వరంగా సుస్పష్టంగా అబ్బాయి 10 సార్లు చేసినా చాలు. కనీసం 10, 28, 54, 108 గాయత్రి జపానికి కానీ సంధ్యావందనానికి కానీ నాకు సమయం లేదండి అని తండ్రి చెప్పినా తప్పే, అబద్ధమే. మా అబ్బాయికి సమయం లేదండి అని చెప్పినా కూడా తప్పే, అబద్ధమే. మనం రోజులో ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నింటికి సమయం ఉండటం లేదండి? రీల్స్ చూస్తూ మన వాళ్ళు ఎంతమంది గడుపుతూ ఉన్నారో, గంటలు గంటలు గడపటం లేదా? కావున మనకు శ్రద్ధ ఉంటే సమయం ఉంటుంది. మీరు తమిళనాడులో చూడండి, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బ్రాహ్మణులు. వాళ్ళు సంధ్యావందనం చేయనదే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళరు. వాళ్ళు కలెక్టర్ అయినా ఇంకొకడైనా వాళ్ళకంటే మనం బిజీగా ఉన్నాము అని మనం భావిస్తాం. ఎందుకంటే మనకు శ్రద్ధ లేదు కనుక.
అందువల్ల ముఖ్యంగా బ్రాహ్మణుడు అని అంటే ధార్మిక జీవనం గడపడానికి పుట్టినవాడు. ఉపనయనం అనేటటువంటిది మంచి క్షేత్రంలో చేసుకున్నారు. రామభద్ర క్షేత్రం, అశ్వత్థ క్షేత్రం, ఇది చాలా చక్కగా ఉన్నది. ఇక్కడ వాతావరణమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఉపనయనం చేసుకున్న తరువాత పిల్లవాడిని చక్కగా మంచి మార్గంలో తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నంలో సదా ఉండండి. వేదాధ్యయనం చేయించేవాళ్ళు వేదాధ్యయనం చేయించండి. వేదాధ్యయనం చేయించకపోయినా కనీసం గాయత్రి మంత్రము, సంధ్యావందనము, అగ్ని కార్యంతో పాటుగా ఉపయుక్త భాగాలు చెప్పించండి. మొన్ననే నేను శృంగేరి శారదాపీఠానికి వెళితే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో 2-3 లక్షలు 4 లక్షలు జీతాలు సంపాదించేటటువంటి వాళ్ళు వాళ్ళ అబ్బాయిలకు అక్కడ ఉపనయనాలు చేసి అక్కడ వేద పాఠశాలల్లో అక్కడ చేర్పించి వేదం చెప్పిస్తూ ఉన్నారు. అలాంటి చైతన్యం నేటి బ్రాహ్మణ జాతిలో ఉన్నది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా స్థాయిలో ఇంకా మన వాళ్ళు తయారు కాలేదు. గతి లేకపోతే వేదము, ఇంట్లో గడవకపోతే వేద పాఠశాల అనేటటువంటి స్థితి నేటికి ఉన్నది. ఏం అనుమానం లేదు. ఎవరైనా మన బంధువుల్లో వాళ్ళ అబ్బాయిని వేదానికి చేర్పిస్తే నీకేం పోయింది, నువ్వు చదివించకపోతే చెప్పు, మేము చదివిస్తాం. అసలు చదివించడం అంటే వేదమే. చదువు అంటే వేదము, విద్య అంటే బ్రహ్మ విద్య అనేటటువంటి అంశాన్ని మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైదిక కర్మాచరణను మన వాళ్ళు విడిచిపెట్టకూడదు. చిట్ట చివరిగా ఒక మాట చెప్పి నేను ఇక్కడ సెలవు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంతటి స్థాయిలో మనం ఉపనయనాలు ఇవన్నీ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ధార్మిక జీవనంలో కొనసాగించకపోతే పిల్లవాడిని కనుక అది మరొక దోషం అవుతుంది. ఉపనయనం చేయకపోతే ఒక దోషం, ఉపనయనం చేసే వాళ్ళని కనుక మనం ఒక ధార్మికమైన జీవనంలో పెట్టలేకపోతే మరొక దోషం అవుతుంది, పాపం కూడా అవుతుంది. అందుచేత పిల్లవాళ్ళను ఖచ్చితంగా గాయత్రీ జపం చేయించండి. ఉదయం లేస్తే గాయత్రీ జపం, ఆచారవంతమైనటువంటి జీవనం వాళ్ళు జీవించేలాగా చేయండి. భగవంతుడు మనకిచ్చినటువంటి మహత్తరమైన అవకాశం. మనం చెప్పాలి అంటే ఒక మణి మన చేతిలో ఉంది. గాయత్రీ మంత్రం అనేటటువంటి ఒక మహామణి మన చేతిలో ఉంది. ఆ మణి యొక్క విలువ మన వాళ్ళు తెలుసుకోలేక దాన్ని అలాగ తీసుకెళ్ళి లోపల పెట్టేస్తున్నారు. ఒక ఆవిడ ఆఫ్రికాలో ఒక ఇంత పెద్ద రాయి ఆవిడ ఏం చేసిందట, గత 90 ఏళ్లగా వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఆ రాయిని వంటగదిలో తలుపు మూసుకుపోకుండా అడ్డంగా పెట్టుకుంటూ ఉండేవాళ్ళట. దాదాపుగా 90 ఏళ్ళు ఆ రాయికి అదే పని. 90 ఏళ్ల తరువాత చూస్తే వాళ్ళ మనవడెవడో కాస్త 4 చదువులు చదువుకుని ఈ రాయి ఏదో మామూలు రాయిలాగా లేదే అని వాడేదో కొంచెం ల్యాబ్ టెస్టులు అవి చేస్తే ప్రపంచంలోనే అరుదైనటువంటి ఒక రూబీ అని చెప్పి తేలిందిట. దాని విలువ దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఉంది అని తర్వాత తెలిసిందిట. అంత 40,000 కోట్ల మణి ఇంట్లో పెట్టుకుని కూడా వాళ్ళెవ్వరూ కూడా దరిద్రంలోనే జీవించారు. ఎందుకంటే దాని విలువ వాళ్లకు తెలియదు. అదేవిధంగా గాయత్రీ మంత్రం అనేటటువంటి మహామంత్రం మన వద్ద ఉండి కూడా ఎవరైతే ఈ విధంగా అధార్మికమైనటువంటి జీవనంలోనే నానా కష్టాలతోనూ జీవిస్తూ ఉన్నారో వాళ్లకు మనకు ఎలాంటి తేడా లేదు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మంచి కార్యక్రమం, మంచి క్షేత్రం, మంచి వాళ్ళు చేశారు, వారు చేయించారు మన శర్మ గారు. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకుని సంధ్యావందనం చేయండి, గాయత్రి జపం చేయండి, వేదాధ్యయనం చేయండి. స్వస్తి. చాలా చక్కని విషయాలు అరటిపండులుచి చేతిలో పెట్టినంత అందంగా వివరించారు ఘనపాటి గారు. నిజంగా ఆ విలువ మనకు తెలియదు. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉంటే వాటిలో కేవలం మానవులకు మాత్రమే ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే వివేచన శక్తి, అలాగే దాంతోపాటుగా మాట్లాడే శక్తి. ఈ మాట భగవంతుడు ఇచ్చిందే. దీన్నే మన పూర్వీకులు ఈ మాటనే అనుష్ఠానం ద్వారా మంత్రంగా మలచుకొని ఆ మంత్రాన్ని అనుష్ఠించి జీవితాన్ని సాఫల్యం చేసుకున్నారు. అదే గాయత్రి మంత్రం. అతి సులభమైనటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని పెద్దలు మనకు ఉపాధ్యాయంగా ఇచ్చారు. దాన్ని మనం అందుకొని భావితరాలకు పంచాలి. ఆ వర్చస్సును, బ్రహ్మవర్చస్సును పొందాలని కోరుకుంటూ, గాయత్రి మంత్ర వైశిష్ట్యాన్ని గురించి మనం చాలా చక్కగా విన్నాం. అలాగే
మట్టపల్లిలో ఉన్నటువంటి లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో పుట్టి పెరిగి వేదాధ్యయనం చేసి భారత కీర్తిని ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి కొడవటిగంటి మహాదేవ శర్మ గారు వారు తమ అద్భుత సందేశాన్ని అందిస్తారు. మంచి వక్త వారు. నా భయం ఏదో కప్పితే ఆయన వెళ్ళిపోతారేమో నా భయం. వేద విధి బ్రాహ్మణే వసంతి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. శ్రీ రామభద్ర క్షేత్రంలో ఈ పరాభవనామ సంవత్సరంలో ఇక్కడ మదనానంద సరస్వతి స్వామివారి సేవా పరిషత్, శ్రీ గురు మదనానంద సరస్వతి సేవా పరిషత్ ద్వారా సామూహిక ఉపనయనాలనేది ఇది చాలా పుణ్యప్రదమైనటువంటి ప్రక్రియ. ఎందుకంటే వివాహాలనేవి మనం ఎంతో వేడుకగా చేసుకుంటూ ఉంటాం. చంద్రుడు ఎట్లా షోడశ కళా ప్రపూర్ణుడో భారతీయుడైనటువంటి ప్రతివాడు కూడా షోడశ సంస్కార కళా ప్రపూర్ణుడు అని పెద్దలు చెబుతారు. మనకు 16 సంస్కారాలు ఉన్నాయి. ఆ 16 సంస్కారాల్లో అందరికీ ఉపనయనం వేడుక అనుకుంటారు, కానీ ఉపనయనం కూడా ప్రధానమైన సంస్కారమే. కానీ అంతకన్నా ప్రధానమైనటువంటి సంస్కారం ఉపనయన సంస్కారం. అందరికీ మేము ప్రపంచంలో వేరే దేశాల్లో తిరుగుతుంటే ఈ బొట్టు పెట్టుకుంటే చాలామంది చిన్నపిల్లలు అక్కడ షాపులకు వెళితే ఇక్కడ మీకు బ్రెడ్ కారుతుందని 2-3 పిల్లలు వచ్చి నాకు బొట్టు మీద చేయబెట్టి బొట్టు తుడిచారు. అయితే బ్లడ్ కారడం కాదయా బాబు, ఇది కుంకుమ, ఇది ఒక పవిత్రమైనటువంటి ఇది అంటే దేనికండి ఈ సిగ్నిఫికెన్స్, ఈ బొట్లు ఎందుకు పెట్టుకుంటారు అంటే మీ అందరికీ 2 కళ్ళు ఉన్నాయి, భారతీయులకు 3 కళ్ళు ఉన్నాయి అని చెబుతూ ఉంటాను నేను. ఎందుకంటే అంతర్నేత్రము జ్ఞాననేత్రము శివుడికి ఎట్లయితే 3 కళ్ళు ఉన్నాయో ఆ 3వ కన్ను మనకు ఉంది, భారతీయులకు ఉంది. అందులో బ్రాహ్మణులకు ఖచ్చితంగా అది ఉద్దీపనమై ఉన్నటువంటి నేత్రం. అది ఆ 3వ కన్ను తెరుచుకోవాలి అంటే ఈ ఉపనయన ప్రక్రియ చేయాలి. సరే, ఉపనయనం అంటే ఇందాక వారు చెప్పారు, నేను అది కాకుండా ఇంక వేరే అర్థం ఎందుకు చెబుతున్నా అంటే మనలో గొప్పదైనటువంటి శక్తి ఉంది, పరమాత్మ యొక్క శక్తి, ఆ గాయత్రి శక్తి ఉంది. గాయత్రి, సావిత్రి, సరస్వతి అని చెప్పి 3 అమ్మవార్లు చెబుతారు. మనం ప్రాతఃసంధ్యావందనం, మాధ్యాహ్నిక సంధ్యావందనం, సాయం సంధ్యావందనం 3 సంధ్యావందనాలు చేయాలి. ఇందాక ఘనపాఠి గారు చెప్పినట్టు ఉపనయనం చేసుకున్నామండి, ఇంటికి వెళ్ళాం అంటే మాత్రం లాభం లేదు. మీరు ఖచ్చితంగా సంధ్య వార్చవలసిందే, అగ్నికార్యం చేయవలసిందే, గాయత్రి ఉపాసన చేయవలసిందే, సూర్యోపాసన చేయవలసిందే. ఇవన్నీ ఎందుకండి అంటే అసలు గురువైనటువంటి వాడు, విమానం నడిపేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఒక బస్సు నడిపేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఒక రైలు నడిపేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, సమాజంలో బ్రాహ్మణుడు ఆచార్యుడు అయినవాడు అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడు కొంచెం విమానం నడిపేటప్పుడు కొంచెం కునుకొచ్చి ఇట్లా నిద్ర తీసాడు అనుకోండి, అందులో ఒక 1000 మందో 2000 మందో ఉంటారు, ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి గురువైనటువంటి వాడు, ఆచార్యుడైనటువంటి వాడు నిత్య సంధ్యోపాసన చేయవలసిందే. ఒక మాట ఉంది, పరమాచార్య స్వామి వారు కూడా చెప్పారు, ఒక ఊళ్ళో బ్రాహ్మణులన్నా ఈ ధర్మం అన్నా గౌరవం లేకుండా పూర్తి అగౌరవ భావం ఉందట. అప్పుడు స్వామివారు చెబుతారు,
అక్కడ ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే కొంచెం వాళ్ళని గాయత్రి జపం చేయమనండి అయ్యా, అక్కడ సంధ్యావందనం చేయమనండి. ఎక్కడ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటారో, నిత్య సంధ్యావందన ఉపాసన చేస్తూ ఉంటారో అక్కడ బ్రాహ్మణత్వం అనేది ఉంటుంది, వర్ణాశ్రమ ధర్మాలు అనేవి ఉంటాయి. వీటన్నిటితో పాటు ప్రకృతి కూడా పులకిస్తుంది, ఆనందిస్తుంది. మనకు ప్రకృతి యొక్క సమతౌల్యం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేసిన చోట పరిశోధనలు చేస్తే ఏం కలుగుతుందండి అంటే అక్కడ పంటలు బాగా పండుతాయనో, వ్యవసాయం బాగా ఫలాలు వస్తాయనో, మిగతా తోటల్లో మామిడి పళ్ళ కన్నా ఇక్కడ మామిడి పళ్ళు తింటే ఆరోగ్యకరంగా ఉన్నదనో అన్ని చోట్ల ప్రూవ్ అయినటువంటి విషయం. కాబట్టి ఈ మదనానంద సరస్వతి ధార్మిక పరిషత్తు ద్వారా మదనానంద సరస్వతి స్వామి వారు పేరు చెబితేనే పులకిస్తాను నేను. ఎందుకండి అంటే నేను మదనానంద సరస్వతి స్వామి వారిని చూడలేదు. మా ఎంవిఆర్ శర్మ గారు అన్ను మర్మావల దత్తాత్రేయ శర్మ గారు మదనానంద సరస్వతి స్వామి వారిని వృద్ధాప్యంలో ఒకసారి ఇట్లా ఎత్తుకొని ఎక్కడికో తీసుకువెళుతున్న ఫోటో మన దర్శనం పత్రికలో ఒకసారి చూసి నిజంగా వీళ్ళు ఎంత అదృష్టవంతులు కదా అని చెప్పి అదే అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఆ ఫోటోనే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇంకో ఈ ఫోటో నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చూశాను. అది మళ్ళీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మీరు నిజంగా మీరెందుకు ఇంత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు? దర్శనం బ్రదర్సు, మా నటరాజ శర్మ గారు, మృత్యుంజయ శర్మ గారు, మంచినీళ్ళ శర్మ గారు, వీళ్ళంతా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీరు ఇంత ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మదనానంద సరస్వతి స్వామి వారు అక్కడ బసవ కళ్యాణ్లో పీఠాన్ని స్థాపించి, మరి నేను కృష్ణానంద సరస్వతి స్వామి వారిని చూశాను, అలాగే మాధవానంద సరస్వతి స్వామి వారు చాలా మేమంటే చాలా ప్రేమ వారికి. కానీ మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క జీవిత విశేషాలు విన్నప్పుడు చాలా ఒక ఆనందం కలుగుతుంది. ఆ రోజుల్లో మన యొక్క ధర్మం కోసం వారు ఎంత కట్టుబడి, ఎంత ఆ రోజు మనం తెలంగాణలో ఒక 50 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి సమయంలో కూడా స్వామి వారు చెప్పే బోధనలో మహామృత్యుంజయ జపం చేస్తూ ఉండండి, మృత్యుంజయ మంత్రాన్ని చేస్తూ ఉండండి, ఇతరులకు అపకారం చేయకండి, ఉపకారాన్ని చేస్తూ ఉండండి, నిరంతరం కూడా మృత్యుంజయ భజన చేస్తూ ఉండండి, అన్నదానం చేస్తూ ఉండండి అని చెప్పేటువంటి బోధనలు నేను చదివాను. ఎందుకంటే వారి మీద ఒక ఆర్టికల్ కూడా మన దర్శనం పత్రికలో బహుశా మరి అష్టకాల వారు రాశారా ఎవరు రాశారు, ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. నేను చాలా దత్తాత్రేయ శర్మ గారు రాశారు. చాలా అద్భుతమైనటువంటి వారిని చూసినట్టుగానే అనిపించింది నాకు. నిజంగా మదనానంద సరస్వతి స్వామివారు ఇక్కడ సిద్దిపేటలో ఆ ఉమా పార్థివ కోట లింగేశ్వర అని చెప్పి ఇందాక చెప్పారు. వారి యొక్క ప్రేరణ, వారి యొక్క అనుగ్రహం అనేది కూడా మన రామభద్ర క్షేత్రం మీద కూడా ఉంది. అందులో కూడా ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆ పరంపరలో వచ్చిన స్వాముల వారి యొక్క అనుగ్రహం ఉంటే మనకు గురువు, పరమ గురువు, పరమేష్ఠి గురువు అంటారు కదా. కాబట్టి మాధవానంద సరస్వతి స్వామి వారు కూడా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు. మరి మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క పేరుతో ఈ ఉపనయన కార్యక్రమాలు చేయడం అంటే చాలామందికి అశక్తత ఉండవచ్చు, కుదరకపోవచ్చు, పర్సనల్గా చాలా సమస్యలు ఉంటూ ఉండవచ్చు. కానీ నటరాజ శర్మ గారు, మృత్యుంజయ శర్మ గారు వాళ్ళు పూనుకొని ఈ యొక్క రామభద్ర క్షేత్రంలో ఈ సామూహిక ఉపనయనాలు 16 మంది అని చెప్పారు ఇందాక. మా రాముడి దగ్గర స్తంభాలు కూడా 16 ఉన్నాయి. 16 కళలు అంటారు కాబట్టి సంస్కారాలు కూడా 16. కాబట్టి ఈ రామభద్ర క్షేత్రంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే మదనానంద సరస్వతి స్వామి వారిని ప్రత్యక్షంగా సేవించినటువంటి బ్రహ్మశ్రీ దేశపతి రామచంద్రయ్య గారు, వారి పెద్దలు, వారిని చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే స్వామివారిని మరి ముట్టుకొని వారు సేవ చేశారు కాబట్టి వారి బోధనలను వారు ప్రత్యక్షంగా సేవించారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళంతా మేము గ్రంథాలు చూసో ఏదా ఎవరైనా చెబితే వినో నేను మాట్లాడేటువంటి వాడిని, మీరు వారిని స్వామిని ముట్టుకొని వారి యొక్క పాదసేవ చేసి మరి ఆ రోజుల్లో మరి ఇంత గొప్ప సేవ చేశారంటే మీకు సన్మానం జరగడం అనేది నిజంగా మదనానంద సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది. మా మీద కూడా మేము మిమ్మల్ని చూసినందుకు మేము అంత ఆనందంగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం. అలాగే మంచినీళ్ళ రఘురామశర్మ గారు, వారు మంచినీళ్ళ రామశర్మ గారు, నాకు ఏదైనా ఆత్మావై పుత్రనామాసి కదా, మంచినీళ్ళ రామశర్మ గారు నాకు చాలా మంచి మిత్రులు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా జరిగింది, చక్కగా జరిగిందని చెప్పి
నేను ఆనందించాను. ఇంకొక విశేషం ఏమిటంటే దేశపతి అమోఘ్ గారు మీడియా మిత్రులు, వారు మంచి సేవ చేస్తున్నారు మన యొక్క ధర్మానికి. అయితే రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా వారు గొప్ప సేవ చేస్తున్నారు. వారికి కూడా రామభద్ర క్షేత్రం తరపున స్వాగతం పలుకుతూ, ఇంకొక మంచి గొప్ప విషయం, ఇక్కడ బ్రహ్మశ్రీ వేదమూర్తులు సంతోష్ కుమార్ ఘనపాఠి గారు, వారు చిన్న వయసులోనే మామూలుగా వేదాధ్యయనం చేసిన వాళ్ళెవరు ఈ పురాణ ప్రవచనాలు చెప్పడానికి అంత పెద్ద ముందుకు రారు. ఎందుకంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళకి నియమాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మిగతా వాళ్ళు సంధ్యావందనం చేసినా చేయకుండా వాళ్ళు సంధ్యావందనం చేస్తారు, అగ్నిహోత్రాలు చేస్తారు, చాలా నియమాలు ఉంటాయి. మాట్లాడే దగ్గర కూడా ఇప్పుడు నేను పౌరాణికుని కాబట్టి నేను ఎన్ని మాటలైనా మాట్లాడతాను, కానీ వేదం చదువుకున్న వాళ్ళు మాట్లాడడానికి చాలా కొన్ని గీతలు గీసుకొని ఉంటుంది. కానీ వారు చిన్న వయసులోనే గొప్ప మన ధర్మం మీద ఎవరైతే విషం చిమ్ముతున్నారో వాళ్ళ మీద వీరు అమృతం చిలకరిస్తూ ఉంటారు మా సంతోష్ కుమార్ ఘనపాఠి గారు. ఎందుకంటే ఎంత వాళ్ళు ఆ ఆగ్నేయాస్త్రం వేస్తే ఈయన వారుణాస్త్రం వేస్తూ ఉంటాడు. ఆ ఉన్నటువంటి దీంట్లో చూస్తూ ఉంటాను, ఆనందంగా అనిపిస్తుంది వారు ఇక్కడ మన రామభద్ర క్షేత్రానికి రావడం. అట్లాగే మన మిత్రులు, వీరి పేరు రాము గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. మన రామభద్ర క్షేత్రం ఈ కూర్చున్న స్థలం సామాన్యమైన స్థలం కాదు. ఆ స్థలం కన్నా ముందు దర్శనం బ్రదర్స్ ఇద్దరికి కూడా, దత్తాత్రేయ శర్మ గారికి అట్లాగే మన దర్శనం శర్మ గారు, ఎంవిఆర్ శర్మ గారు ఇద్దరికి, వెంకటరమణ శర్మ గారు ఇద్దరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈ కూర్చున్న స్థలం సామాన్యమైన స్థలం కాదు. మనం మొన్న డిసెంబర్లో ఇక్కడ సహస్రచండీ యాగం జరిగింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి జగదంబను ఇక్కడ అర్చించాం మనం వారం రోజుల పాటు. ఇంకా గొప్ప విశేషం ఏమిటంటే ఆ యజ్ఞానికి ముందు ఒక 10-15 రోజుల ముందు సాక్షాత్తు శారదాస్వరూపులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు ఇప్పుడు మనం కూర్చున్న వేదిక మీదనే ఈ యాగశాలని ప్రారంభం చేశారు. స్వామివారు వారు ప్రారంభం చేసిన తర్వాత సరస్వతి అమ్మవారు ఒక్కసారి అడుగు పెడితే ఎట్లా ఉంటుందంటే ఇంకో ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు, జ్ఞానప్రసారం జరుగుతూ ఉంటుంది. దానికన్నా ముందు కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడికి విచ్చేసి ఈ ప్రాంగణం మొత్తం తిరిగి ఇక్కడ గోశాలని ప్రారంభం చేశారు. ఇది కాబట్టి ఎందుకు చెబుతున్నానండి అంటే, చాలా మహామహిమాన్వితమైనటువంటి స్థలంలో మీ పిల్లలకు ఉపనయనం జరిగింది కాబట్టి మనం ఖచ్చితంగా సంధ్యావందనం చేయాలి, ఖచ్చితంగా అగ్ని ఉపాసన చేయాలి. బ్రాహ్మణుడైనటువంటి వాడు విదేశాల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు, భారతదేశంలో ఇన్ని సౌకర్యాలు, సూర్యుడు రోజు కనబడతాడు, మాకు సూర్యుడు దర్శనం వారానికి ఒకసారి అవుతుందో కాదో లేనటువంటి దుస్థితిలో మేము అక్కడ ఉంటాం. క్యాలెండర్లో చూసి సూర్యోదయం ఉదయం 9:30 అంటే అప్పటికి కూడా సూర్యుడు కనబడ్డు. మనలాగా 6ంటికి సూర్యోదయం, 6ంటికి సూర్యాస్తమయం కాని ప్రదేశాల్లో నేను తిరిగినటువంటి వాడిని కాబట్టి మనకున్నటువంటి సౌభాగ్యం, భారతదేశంలో సమశీతోష్ణ మండలమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మీ పిల్లల చేత ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా సంధ్యావందనం చేయించండి. వేదాధ్యయనం చేయిస్తే చాలా మంచిది. అసలు అందరికన్నా కూడా ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఎవరు గొప్ప ప్రొఫెషన్ అంటే వేద పండితులే గొప్ప ప్రొఫెషన్. భారతీయ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నెంబర్ 1, వాళ్ళే మోర్ దాన్ IAS అండ్ IPS అనేటువంటి పరిస్థితి. భారతదేశం విశ్వగురువుగా నిలిచి ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి పరిస్థితి మనకు రాబోతూ ఉన్నది. కాబట్టి ఈ నూతన వటువులందరికీ కూడా కృష్ణాజినం దర్భమయీ చమౌంజీ పాలాశదండ పరిధానశాఠి, కాబట్టి ఇవన్నీ మీరు ధరించి గాయత్రి ఉపాసన మాత్రం మానడానికి వీల్లేదు. సంధ్యావందనం చేయడానికి సమయం లేదనేది అబద్ధం. మీరు ఉదయం 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ఖచ్చితంగా మీరు సంధ్యావందనం చేయవలసిందే, గాయత్రి ఉపాసన చేయవలసిందే. అది మనకు భగవంతుడు విధించినటువంటి కర్తవ్యం బ్రాహ్మణులకి. నేను చెయ్యను అనడానికి వీల్లేదు. సరే మేము విదేశాల్లో అంటే ఉదయం పూట ఒకసారి చేస్తామండి, సాయంత్రం పూట ఒకసారి చేస్తామని అంటారు అక్కడున్న పరిస్థితులను బట్టి. కానీ భారతదేశంలో మాత్రం అక్కడ కూడా చెల్లదు, ఇక్కడ కూడా ఆ మాట చెల్లదు. ఖచ్చితంగా మీరు గాయత్రి ఉపాసన చేసి
ఆ ముక్తా విద్రుమ హేమనీల ధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్న ముకుటాం తత్వార్థ వర్ణాత్మికాం అయినటువంటి ఆ గాయత్రీ మాత యొక్క ఆ గాయత్రి, సావిత్రి, సరస్వతి ఆ ముగ్గురు అమ్మవార్లే మనకు ప్రధానమైనటువంటి ఉపాస్య దైవతాలు. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ నూతన వటువులకు చిన్నారులందరికీ కలిగి మన రామభద్ర క్షేత్రంలో ఉన్నాం. కాబట్టి రామాయణంలో చెబుతాడు వాల్మీకి మహాముని ఏమని అంటే, శ్రీరామచంద్రస్వామి వారు కూడా మధ్యాహ్నం ఆ వనవాసంలో ఏదో ఒక అరటిపండు, ఒక సీతాఫలమో, ఒక రామాఫలమో తినే ముందు స్నానం చేసి సంధ్యావందనం చేసిన తర్వాత మాత్రమే మధ్యాహ్నం భోజనం చేశాడు అని చెప్పి రామాయణం చెబుతున్నది. బంగారు పళ్ళాలలో భోజనం చేసేటువంటి రాముడు అయోధ్యలో ఉన్నప్పుడు కాదండి, వనవాసాల్లో ఉన్నప్పుడు కూడా త్రికాల సంధ్యావందనం చేశాడు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అన్నారు. కాబట్టి స్వామి ఆయన మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు శ్రీరామచంద్ర స్వామి. అటువంటి శ్రీరామచంద్ర స్వామి ఇక్కడ రామభద్ర స్వామిగా మన రామభద్ర క్షేత్రంలో మా పండరి సంతోష్ కుమార్ శర్మ మొన్ననే మేము 9 సంవత్సరాల నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు చేసుకున్నాం. ఆ సందర్భంగా ఈ ఉపనయనం జరగడం, దీన్ని ఏర్పాటు చేసి దీనికి ఎంతో శ్రమని ఓర్చి ఇందులో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు నటరాజ శర్మ గారు, మృత్యుంజయ శర్మ గారు, ఇంకా చాలామంది పేర్లు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా మా దర్శనం బ్రదర్స్ కానివ్వండి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ బ్రహ్మశ్రీ దేశపతి రామచంద్రయ్య గారికి కూడా అనేక నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి. అన్ని అంశాలను స్పృశిస్తూ అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు మహాదేవ శర్మ గారు. చాలా సంతోషకరం. నేను ఒక్క మాట దానికి జోడిస్తాను, అది ఆధునికంగా ఒక మాట జోడిస్తాను. ఇప్పుడున్న వటువులందరి మెడలో 3 దారపు పోగులు వేలాడుతున్నాయి ఇవాళ నుంచి. ఇవి కేవలం దారపోగులు కాదు, ఇవి మన భారతీయ సనాతన సంస్కృతికి మీరు నిలబెట్టడానికి కోసం వేసినటువంటి ఒక చిహ్నాలు. వీటిని ఇవాళ ఆధునికంగా మనం మాట్లాడుకుంటే, ఒక దారపోగు మీ మాతా పితృలను మీరు నిత్యం గౌరవించండి అని చెప్పడానికి పెద్దలు మీ మెడలో వేశారు. రెండవది, మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించమని 2వ పోగు వేశారు. 3వ పోగు మీ దేశాన్ని, మీ ధర్మాన్ని కాపాడమని 3వ పోగు మీ మెడలో వేశారు. అలా ఈ 3 పోగులు మీ మెడలో వేలాడుతున్నాయి. ఇవి మన భారతీయ సనాతన సంస్కృతికి చిహ్నాలుగా మీరు ధరించి అందరూ కూడా విజేతలు కావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు, వరంగల్లోని శ్రీ భువనేశ్వరి పీఠం, భువనేశ్వరి దేవాలయం వ్యవస్థాపకులు, అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి ధార్మికులు శ్రీ మోత్కూరి రాముగారు నిన్న రాత్రే ద్వారకా పర్యటన ఒక 200 మందిని తీసుకువెళ్ళి ఆ యాత్ర అంతా పూర్తి చేసుకొని వచ్చారు. చేర్యాల బ్రాహ్మణ సంఘం పక్షాన మరమాముల రామచంద్రమూర్తి గారు విచ్చేశారు. ఇప్పుడు శ్రీ రాముగారు శుభాకాంక్షల సందేశం అందిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మదనానంద ధార్మిక పరిషత్ కార్యవర్గానికి ముందుగా నా శిరస్సు వచ్చి పాదాలను చేస్తూ ఇంతమంది కథలు నిర్వహించేందుకు, అలాగే వేదిక మీద ఉన్న రామచంద్రయ్య గారికి, సంతోష్ గణపాటి గారికి, మరమాముల దత్తాత్రేయ శర్మ గారికి, వెంకటరమణ శర్మ గారికి, నటరాజ శర్మ గారికి, రామశర్మ గారికి, అమోఘ దేశపతి గారికి, చేర్యాల రామగాన్ గారికి, అనేకమైన ముఖ్యులకు, అలాగే ఈరోజు ఉపనయన సంస్కారం చేసుకున్నటువంటి ఆ బ్రహ్మచారుల వటువులకు పాదావందనం చేస్తూ, వాస్తవంగా కలియుగంలో మనకే ఒక అవకాశం ఉంది, 2 జన్మలు ఎత్తే అవకాశం. తల్లి గర్భంలో జన్మించినప్పుడు ఈరోజు ఈ క్రతువుతో 2వ జన్మగా మీరు ఈ అవకాశం లభించింది. ఆ అదృష్టం మనదేగా భావిద్దాం. ఒక ముఖ్య విషయం ఏంటంటే, దయచేసి సంధ్యావందన కార్యక్రమం నిర్వహించి సూర్యోపాసన చేసి
భారతదేశంలో సైనికుడు కనుక ఒక సైనికుడు ఏ దేశానికి కనుక సైనికుడు ఆ దేశాన్ని రక్షణగా ఎలా ఉంటుండో ఈ ప్రపంచ రక్షణ కోసం మీ పిల్లల్ని తయారు చేస్తారని ఈ రోజు నుండి మీరు ఈ దేశ రక్షణ ప్రపంచ రక్షణ కోసం సైనికులుగా ముందడుగు వేస్తారని కోరుకుంటున్నాను. ఇట్లాంటి చాలామందికి శృంగేరి క్షేత్రంలో ఉపనయన సంస్కారం చేసుకోవాలని ఒక ఆశ ఉంటుంది. కానీ జగద్గురు విధుశేఖర భారతి గారు పాదం మోపిన ఈ స్థలంలో ఈ 16 మంది వటువులకు ఉపనయన సంస్కారం ఏంటంటే సాక్షాత్తు జగద్గురుల సమక్షంలోనే ఉపనయన సంస్కారం చేసినందుకు ఈ మదనానంద ఈ కార్యవర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలియజేస్తుంది. దయచేసి తప్పకుండా పంచాంగంలతో సంకల్పంతో రోజు మీరు ఈ సంధ్యావనం క్రతం మీ పిల్లలకు నేర్పాలని కోరుకుంటూ ఒక చిన్న ముఖ్య విషయం ఏంటంటే దయచేసి ఈ సామూహిక ఉపనయనాల పుణ్యాన పెళ్ళికి ముందు జరిగే ఈ ఉపనయన సంస్కారం దాదాపుగా ముందుకు వస్తూ కరెక్ట్ సమయానికి ఉపనయన సంస్కారాలు జరిగే అవకాశాన్ని చాలామంది కల్పిస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దయచేసి మీ ఇంటి పూజారికి ఎక్కడ మీరు సామూహిక ఉపనయనం చేసుకున్నా మీ ఇంటి పూజారిని మాత్రం మరవకుండా వారికి ఈ కార్యక్రమానికి ముందు దక్షిణ సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకొని ఇట్లాంటి సామూహిక ఉపనయనాల్లో పాల్గొనడం వల్ల మన ఆచారాన్ని కాపాడుతామని మీకు తెలియజేస్తూ ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో ముందడుగు వేస్తున్నటువంటి మా మరుమామల సోదరులు వాళ్ళు చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 దిక్కులున్న పీఠాల యతీశ్వరులను తీసుకొచ్చి వాళ్ళ పాదపూజ చేస్తూ అంతేకాకుండా బుక్కిలను పెద్దలను గుర్తించు సనాతన హిందూ ధర్మాన్ని బ్రాహ్మణులకు ఎక్కడైనా ఆపద వస్తే ముందడుగు వేస్తున్నటువంటి ఈ సోదరులను మనం ఎప్పుడు మర్చిపోకుండా వారి పిలుపు ఎక్కడున్నా నేను ఎంత బిజీ ఉన్నా వాళ్ళ పిలుపుతోనే నేను తప్పకుండా ప్రతి కార్యక్రమంలో ఆశిస్తాను. ఇక ముందు కూడా మీరు చేయబోయే కార్యక్రమంలో నేను సహకరిస్తాను తెలియజేస్తూ ఇలాంటి చక్కటి కార్యక్రమాల్లో నన్ను ఆహ్వానించడానికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి చెప్తున్నాను. నిజంగా చాలా మంచి సందేశం ఇచ్చావు ముత్కూరు రామన్న. ఈ వేదిక అంతా కూడా రామమయంగా ఉంది. మా మర్మాముల రామచంద్రమూర్తి గారు, అలాగే వాళ్ళ సన్మానితులైన రామచంద్రయ్య గారు, అలాగే మోతుకూరు రామన్న, వేద పండితులు మంచినీళ్ళ రామన్న, అంతా రామమయం, జగమంతా రామమయం. అందుకని నేను ముందుగానే చెప్పేట్టుగా సంతోషాంతరంగుడై రాముడు ఇక్కడ రామభద్రుడైనాడు అన్నమాట అది నిజం. సంతోష్ కుమార్ ఘనపాటి గారు, మా సంతోష్ కుమార్ శర్మ గారు, ఇప్పుడు మా సోదరుడైనటువంటి దర్శనం పత్రికాధిపతి మరుమాముల వెంకటరామ శర్మ గారు తన సందేశాన్ని అందిస్తాడు. కర్రీ సంతోష్ కుమార్ గారు, అమోక్ దేశపతి గారు 2 నిమిషాలు కూర్చుంటే ముందుకు రండి. కర్రీ సంతోష్ గారు మీ స్థానంలోకి రండి. 2 నిమిషాలు రండి. మా గురుదేవులైనటువంటి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాసన్నిధానం వారికి, జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వార్లకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ తెలంగాణ ప్రాంతంలో ఒక మహాయోగిగా త్యాగిగా విలసిల్లి ఇంతమందిని ఒక ధార్మికంగా కార్యోన్ముఖుల్ని చేసినటువంటి యతివర మదనానంద సరస్వతి స్వామివారి యొక్క దివ్య ఆశీర్వానుగ్రహంతో ఆ స్వామివారి యొక్క ఆశయాల మేరకు మదనానంద ధార్మిక సేవా పరిషత్ అనే సంస్థ ద్వారా 9 సంవత్సరాలుగా ఉపనయన సంస్కార కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పరిషత్తు అధ్యక్షుడు, కార్యదర్శి, ఆ పరివారం అందరికీ కూడా ఆ రామభద్రుని అనుగ్రహం, 50 మంది ధర్మాచార్యుల యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రామభద్ర క్షేత్రం ఎంతో పరమ పావనమైన మహిమాన్వితమైన క్షేత్రం. నిన్ననే మా పండరి సంతోష్ ఒక వీడియో పెట్టారు. ఈ ఆలయ ప్రతిష్ట కన్నా 3 రోజుల ముందు అప్పుడప్పుడు చాలా ఇళ్ళు లేని ఆ నిర్మానుష్య ప్రాంతంలో పందిళ్ల కింద మహదేశ్వర గారు 2 నిమిషాలు వినాలి. వారు పెట్టిన వీడియో చూసాము. ఇదొక భవ్య క్షేత్రం అవుతుందని ప్రతిష్ట కన్నా 3 రోజుల ముందు మా గురుదేవులైన మాడుగుల మాణిక్య సోమయాజుల వారు బ్రహ్మాంత తీర్థులుగా వారు విరాజిల్లిన స్వామివారి కరకమరములచే ఆ ప్రతిష్టాపన జరిగింది. జగద్గురు శంకరాచార్య భారతీ తీర్థ స్వామి వారు స్పృశించిన యంత్రాల ద్వారా ఈ ఆలయం
నిర్మాణం అయింది. మొదటిసారి ఎందుకో నేను రాలేకపోయాను, 2వ సంవత్సరం ఆహ్వానిస్తే వచ్చాను. అప్పుడే చెప్పాను, ఇది భవ్య దివ్యమైన క్షేత్రం విలసిల్లబోతూ ఉంది. భవిష్యత్తులో ఇక్కడ స్థలాలు కొనాలనుకున్నా కూడా దుర్లభం అవుతుంది. మీకు ఎక్కడో గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆ భద్రాచలం ఏ విధంగా ఉందో అలా ఈ క్షేత్రం వైభవోపేతంగా విలసిల్లుతుంది. మీ దగ్గరికే గోదావరి వస్తుంది, నగరమంతా మీ దగ్గరికి తరలి వస్తుందని యథాలాపంగా రాముడి యొక్క ప్రేరణతో ఆ రోజు అన్నాను. ఇది మహాభాగ్యనగరమైంది. ఇక్కడ దాకా ఫ్లైఓవర్ వస్తుంది. ఎక్కడో ఉన్న అక్కడ కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్ళు వచ్చి ఇక్కడ దాకా ఇక్కడి పాదాలను, రామచంద్రుడి పాదాలను తాకాయి. అది రామచంద్రుడి యొక్క వైభవం. అంతేకాదు, మొట్టమొదట తెలంగాణ విద్వత్సభ పక్షాన మొదటి జ్యోతిష మహాసభలను ఇక్కడ ఇంకా నిర్మాణంలో ఉన్నటువంటి పరిసరాల్లో నిర్వహిస్తే 50 మంది తెలంగాణ సిద్ధాంతులందరూ ఇచ్చేశారు. కంచికామకోటి పీఠం శ్రీకార్యం గారైనటువంటి చెల్లా విశ్వనాథ శాస్త్రి గారు వచ్చారు. శ్రీ 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 పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం పీఠాధీశ్వరులైన అభినవోత్తండ విద్యాశంకర భారతీ స్వామి వారు వచ్చారు. ఇంకా చాలామంది దేవాదాయ శాఖలో ఉన్న ఆస్థాన పండితులతో వచ్చారు. తర్వాత అవధాన విద్యా వికాస పరిషత్ వారి శిక్షణా శిబిరాలు 2 సంవత్సరాలు జరిగాయి. అంతేకాకుండా ఇక్కడ వేదశాస్త్ర మహాసభలు ఇదే వేదిక మీద జరిగాయి. ఇంకా చాలా కార్యక్రమాలు, యాగాలు జరిగాయి. మొన్న అద్భుతంగా సహస్రచండీ యాగం జరిగింది. ఇదంతా రామభద్ర క్షేత్రం యొక్క వైభవం. నేను సంతోష్ కుమార్ గారిని, మా కర్రి సంతోష్ కుమార్ ఘనపాటి గారిని ఉండమని ఎందుకు కోరానంటే, మీరు దత్తపీఠం శ్రీ 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 అప్పాజీ స్వామివారు, గణపతి సత్యానంద స్వామివారు, అదేవిధంగా బాలస్వామి వారు అయినటువంటి దత్త విజయానంద తీర్థ స్వామివార్ల అనుగ్రహంతో అక్కడి ఆస్థాన పండితులుగా విరాజిల్లి ఇప్పుడు మాకందరికీ భాగ్యవంతులు చేయడానికి భాగ్యనగర వాసులైనందుకు ఈ మహాభాగ్యనగరం పక్షాన మీకు స్వాగతం తెలియజేస్తూ, మీరు మా పక్కనే ఉన్న సోదరుడు మా అమోఘ్ దేశపతి యువ కిషోరాలు. నేనైతే 2004లోనే నా ఉద్యోగాన్ని గడిపోచలాగా అక్కడ పడేసి ఈ మార్గంలోకి వచ్చాను. గత 2-3 సంవత్సరాలుగా మీరు ఒకటేసారి అదొక లక్ష్మీ బాంబులాగా ఈ ధర్మాన్ని పరివ్యాప్తం చేయడానికి మీరంతా ముందుకు వస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఎవరి గురించి అయితే చెబుతున్నామో, ఈ ప్రాంతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రము, నైజాం సమయంలో కూడా ఒక దేదీప్యమైనటువంటి ధార్మిక తేజస్సును ప్రసరింపజేసినటువంటి ప్రాంతం. మీరు మొట్టమొదట దర్శించాల్సిన మొట్టమొదటి ఆధ్యాత్మిక రాజధాని శ్రీ పాండురంగాశ్రమం. మీరు రేపేలుండో వెళ్ళి తీరవలసిందే. అక్కడ భావానంద భారతీ స్వామి వారు అందరికన్నా ముందు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సనాతన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే ఈ 2 రాష్ట్రాలకు ఒక వెలుగును ఆనాడు నైజాం కాలంలో మొత్తం ఒక్కవారు కూడా ధర్మం గురించో బ్రాహ్మణత్వం గురించి తెలియజేసేలేని పరిస్థితి ఉన్నప్పుడు కీకారణ్యంలో భావానంద భారతీ స్వామి వారు పాండురంగాశ్రమాన్ని స్థాపించారు. ఇవాళ రామభద్ర క్షేత్రమైనా, గురుమదనానంద సరస్వతి పీఠమైనా, ఓ సాంద్రానంద పీఠమైనా, వగైరా ఎవైనా భావానంద స్వామి వారు ఆ రోజు పాండురంగాశ్రమం పెట్టారు గనుకనే ఆ ధార్మిక పరంపరలో ఇవన్నీ ఏర్పాటైనవే, వారి అనుగ్రహమే. అలాంటి భావానంద స్వామి వారి యొక్క శతజయంత్యుత్సవాలను ఒక 25 ఏళ్ల క్రితం నిర్వహించాం. ఆ పీఠ పరంపరలో ఉన్న అప్పాల విశ్వనాథ శర్మ గారు, వారు గొప్పనైనటువంటి అపర కాళిదాసుగా, గొప్ప ఉభయ భాషా పండితులుగా విరాజిల్లిన మహాత్మా, వారికొక్కరిగా ఈ ప్రాంతంలో మహాత్మా అనే బిరుదుంది. మహాత్మా అప్పాల విశ్వనాథ శాస్త్రి గారి శత జయంతి ఇప్పుడు నిర్వహించుకోబోతున్నాం. మొన్ననే లోగో ఆవిష్కరించుకున్నాం. ఈ సంవత్సరాంతం కార్యక్రమాలు జరుగుతాయి. 150 ఎకరాల స్థలంలో అద్భుతంగా ఉన్న పాండురంగాశ్రమం ఇప్పటికీ ఆధ్యాత్మిక రాజధానిగా వెలుసులుతుంది. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ఆనందించే విషయం ఏమంటే, 30 ఏళ్ల క్రితం యవ్వనంగా ఉన్నటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇంకా ప్రపంచానికి తెలియని రోజుల్లో కర్నూలు నుంచి ఆ పాండురంగాశ్రమానికి విచ్చేసి, పాండురంగాశ్రమంలో బస్సులో వెళ్ళి ఒక రోజంతా గడిపి, ఇది భవ్యమైన దివ్యమైన ఈ క్షేత్రానికి నేను రావడం నా పూర్వజన్మ సుకృతం అని స్వామివారు అన్న జ్ఞాపకం ఇంకా చరిత్ర పుటంలో ఉంది. అలాంటి భవ్యమైన క్షేత్రానికి కూతవేటు దూరంలో మనం ఇక్కడ ఉన్నాం. అదంతా ఒక ఎత్తు అయితే, ఆ భావానంద స్వామివారి పరంపరలోనే మదనానంద సరస్వతి స్వామివారు, కృష్ణానంద సరస్వతి స్వామివారు, అన్నింటికీ మించి
స్థితప్రజ్ఞ యోగిగా మాసాయిపేటలో శ్రీ సీతారామాశ్రమం ఉన్నటువంటి అఖండానంద సరస్వతి స్వామివారు మా కుటుంబానికి గురుదేవులు. అలాంటి అఖండానంద స్వామివారు తపస్సు చేస్తుంటే ఒక 5-6 ఫీట్ల గాల్లో లేచేవారట. అంటే అంతటి సిద్ధయోగ పురుషులు. ఇలాంటి శుద్ధయోగ పురుషులకు సాంద్రాంత స్వామి లాంటి ఒక అవధూత తత్వానికి ఈ ప్రాంతం చిరునామా. ఇలాంటి ప్రాంతాన్ని మీరు వారానికి ఒక్క రోజైనా వెలిసి మీ మాధ్యమం ద్వారా, మీ మిత్రుల ద్వారా మనమందరము కూడా ఇది దర్శించుకొని ఈ ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక వాసనలను, ఈ ప్రాంతం యొక్క ఆధ్యాత్మిక వైభవాన్ని మనం నలుదెసలా చాటడానికి ప్రయత్నిద్దామని, మనందరం కూడా ఆ మార్గంలో ఉండాలని కోరుతూ, అలాంటి క్షేత్రంలోనే ఈ రామభద్ర క్షేత్రంలో పండరు సంతోష్ గారు అనేక కార్యక్రమాల పరంపరను చేస్తూ, అనేక మంది పెద్దవాళ్ళను ఇక్కడ పరిచయం చేస్తూ, మహోదయ శర్మ లాంటి వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో పాటుగా మా అన్నయ్య దత్తాత్రేయ శర్మ ఇంకా ఎందరో పెద్దల యొక్క సహకారంతో ఈ క్షేత్రం మరింత రోజు రోజుకు దేదీప్యమానమైన వెలుగు వెలుగుతోంది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న కొద్దిమంది అయినా సంధ్యావందనం, వటువు, మన ధర్మం, మన బ్రాహ్మణం యొక్క జన్మ, మనం చేయాల్సిన కర్తవ్యాల గురించి అనేక మంది చెప్పారు. మదనానంద స్వామి వారి యొక్క ఆ త్యాగి యోగి అందించినటువంటి ఆ మార్గం చెప్పారు. ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యంగా మనం దృష్టి సారాంశిన విషయం నిజమే, మన దేశానికి ఒక ధర్మ ప్రభువు ఆ స్వామివారి అనుగ్రహంతోనే ఒక ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇవాళ సత్ఫలితాలు, ఇవాళ మంచి రోజు, దేశమంతా కాషాయీకరణ అయ్యే విధంగా ఫలితాలు కూడా వస్తున్నాయి. దేశమంతా ధర్మ ప్రభువు యొక్క ఆధీనంలోకి వస్తుంది. సంతోషం. ఎంత వైభవంగా ధర్మ మార్గంలో నడుస్తున్నా తెర వెనుక ధర్మ విరోధులు కూడా పెట్టరేగిపోతూ ఉన్నారు. అందులో కొందరు కాషాయం రూపంలో, కొంతమంది ముస్లింల రూపంలో, కొంతమంది క్రైస్తవుల రూపంలో, కొంతమంది కుహనా మేధావుల రూపంలో, కొంతమంది నాస్తికుల రూపంలో పెట్టరేగిపోతున్నారు. ఒకరంటారు చతురామ్నాయ పీఠాలు పెట్టలేదంటారు, ఒకరంటారు చరిత్రను వక్రీకరిస్తారు, ఇంకొకరంటారు అసలు ఆమ్నాయ పీఠాలే లేవంటారు, ఇంకొకరంటారు జగద్గురువులే లేరంటారు. మనలో ఉన్న శత్రువులు, మన బయట ఉన్న శత్రువులు, వీరందరి యొక్క మార్గం ఒకటే. ఆదిశంకరులు ఏదైతే పాషండ మతాలను ఖండించి ఈ దేశం అల్లకల్లోలమై మరో ఆఫ్ఘనిస్తానో, మరో శ్రీలంకనో, మరో సిరియానో, మరో బంగ్లాదేశ్ లాగా మారకుండా ప్రపంచ పటంలో సనాతన ధర్మం యొక్క వెలుగును ఆచంద్ర తారార్కం ఈ వెలుగు దేదీప్యమానంగా వెలగడానికి కారణమైన ఆదిశంకర భగవత్పాదులు పాషండ మతాలను ఖండించి సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేసి దేశమంతా పర్యటించి కాలడి నుంచి కేదార్లో అవతార సమాప్తి చేసి కైలాసానికి వెళ్ళినటువంటి 32 ఏళ్ల ఆదిశంకరులు అందించిన వారసత్వం తర్వాతే వారి శిష్య పరివారంగా రామానుజాచార్యులు వచ్చారు, మధ్వాచార్యులు వచ్చారు. ఆ అద్వైత సిద్ధాంతం తర్వాతే ఇవి వచ్చాయి. ఇదంతా మనం గ్రహించినప్పుడే మన సనాతన ధర్మం గట్టిగా ఉంటుంది. ఈ విషయంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా మొహమాటాలు లేవు, మొహమాటాలు ఉండవద్దు. ఆ ఆదిశంకరుల పరంపరను నిర్వీర్యం చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. తురుష్కులు 1000 సంవత్సరాల దాడులు చేశారు, క్రైస్తవులు వ్యాపారం పేర వచ్చి దాడులు చేశారు. ఇప్పుడు కొంతమంది మిషనరీ సంస్థల డబ్బులు తింటూ కొందరు మత సంస్థలైనా మతయేతర సంస్థలైనా కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలు వమ్ము చేయడానికి ఒక సంతోష్ లాంటి వాళ్ళు ఒక 100 మంది, దేశం మన అమోఘ లాంటి వాళ్ళు 100 మందిని మనం కూడా కొద్దిగా మొహమాటాలను పక్కన పెట్టి నిర్మోహమాటంగా ఖండించి ఆదిశంకరులు ఏవైతే చతురామ్నాయ పీఠాలను స్థాపించారో చతురామ్నాయ పీఠాల వైభవానికి ఏమాత్రం ఢోకా జరగకుండా మనమంతా నిలబడాలి. ఇప్పుడున్నది ఒకే ఒక్క కుట్ర. మొదట ఎవరైతే కాస్త వెలుగులో ఉన్న ధార్మిక సంస్థలు ఉన్నారో వాళ్ళని లోబర్చుకోవాలి. వాళ్ళని లోబర్చుకొని శంకర సాంప్రదాయాన్ని ఖండించే మాటలు వాళ్ళతో అనిపించాలి. రెండవది, ఎవరైతే ఈ ధర్మాన్ని కాపాడుతున్నారో, ఎవరైతే ఈ సనాతన ధర్మం 1000 సంవత్సరాలు యుగాలైనా దేదీప్యమానంగా వెలుగుతున్న సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ సనాతన ధర్మాన్ని బతికి బట్టగట్టి ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సమాజం అందరూ బ్రాహ్మణులను ఈ కని సంతోష్ ఘనపాటి గారు ఇంకొంతమంది ఎవరైతే ధర్మాన్ని వేద అధ్యయనం ద్వారా శాస్త్రాధ్యయనం ద్వారా ఆహితాగ్నుల రూపంలో అగ్నిహోత్ర రూపంలో కాపాడుతున్నారో వారు అర్చకులు కావచ్చు, వేద పండితులు కావచ్చు, పురోహితులు కావచ్చు, మరెవరైనా కావచ్చు, ఈ బ్రాహ్మణుల్లో ఉన్న ఈ అతి కొద్ది సమాజాన్ని నిర్వీర్యం చేస్తే
ధర్మాన్ని నాశనం చేయవచ్చు అనే కుట్ర జరుగుతోంది. ఆ కుట్రలో మన హైందవ సంస్థలను, హైందవ ధర్మాచారులను కూడా పావులుగా వాడుకోవడానికి ఆ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. అందరికీ తెలుసు ఎవరెవరు ఆ పావులు సూత్రధారులు అవుతున్నారో, పాత్రధారులు అవుతున్నారో. మొహమాటం లేకుండా వాళ్ళను ఖండించి, నిన్న మందకృష్ణమాదిగ కావచ్చు, లేకుంటే వాడు కత్తి మహేష్ కావచ్చు, వాడైతే పైకే వెళ్ళిపోయాడు 4 మాటలు అనగానే. ఇంకొక వాడు, చాలామంది ఇలా వస్తున్నారు. ఈ బ్రాహ్మణత్వాన్ని, ధర్మాన్ని కాపాడుతున్న సమాజాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో ముక్త కంఠంతో ఇదిరా సనాతన ధర్మం, మదరాంత ధార్మిక సేవా పరిషత్ లాంటి సంస్థలు 9 ఏళ్లుగా చేస్తున్నటువంటి ఇది ధార్మిక సేవ. ప్రపంచమంతా కరోనా ద్వారా అతారాకుతలమైతే మన సదాచారాన్ని, మన సంస్కారాన్ని తెలియజెప్పింది బ్రాహ్మణ సమాజం. ఎంతోమందికి భోజనాన్ని, ఎంతోమందికి ఆర్థిక సాయాన్ని అందించింది మన ధార్మిక సమాజం. ఇవాళ నువ్వు ఏ ఆలయంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి దాకా తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి ఓ అర్చకుడో, ఓ పురోహితుడో కుటుంబాలకు దూరంగా, వ్యక్తిగత విషయాలకు దూరంగా జీవనం సాగిస్తున్నాడో వాళ్ళందరూ ఇవాళ ధర్మానికి ప్రతిరూపం. వీళ్ళు సనాతన ధర్మం అంటే, భారత్ మాతాకి జై అంటే ఎవరికి అనాలి? ఈ అర్చకులు కనాలి, పురోహితులు కనాలి. ఊరికే నామం పెట్టుకొని, ఊరికే త్రిశూలం పెట్టుకొని, కాషా జెండా పెట్టుకొని, ప్యాంటు షర్ట్ వేసుకొని తిరిగిన వాడు ధార్మికుడు కాదు. ఎవరైతే ధర్మాన్ని నిలబెడుతున్న, సమాజాన్ని కాపాడుతున్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడో, వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళను ఖండిస్తున్నాడో అతనే నిజమైన ధార్మికుడు. అప్పుడు మనమంతా భారత్ మాతకి జై అందాం, శివాజీని ప్రస్తుతిద్దాం, అదేవిధంగా సనాతన ధర్మకి జై అందాం, జై శ్రీరామ్ అందాం. అవి ఏవి అనకుండా బ్రాహ్మణులను నాశనం చేసే ఒక కుట్ర జరుగుతుందో ఆ కుట్రను ఇలాంటి సంస్థలతో పాటు అందరము కూడా ఇలాంటి సందర్భాల్లోనే మాట్లాడుకోవాలి. మొహమాటాలను వదిలిపెట్టాలి. అందరం ఏకోన్ముఖంగా ఖండించి, ఇప్పటిదాకా సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఎలా వెలుగుతుందో ఇంకా యుగయుగాలు ఇలా ఒరిగిందేలా మనం మొహమాటాలను పక్కన పెట్టి ఇదే మార్గంలో వెళ్ళాలని, ఇప్పుడు వెళ్తున్నామని, ఇంకా చాలామందిని మనలో కలుపుకొని ఇలాంటి వేదికల ద్వారా సనాతన ధర్మం అజరామరంగా, ఆదిశంకరుల వారసత్వం అవిచ్ఛిన్న గురు పరంపరతో సాగేలా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. ధర్మశ్రీ విజయోస్తు. క్షమించాలి, నా వాక్ అయిపోయినా కూడా నేను యాక్చువల్లీ ఒక వీడియో రూపంగా మాట్లాడదాం అనుకున్నా. కానీ సంతోష్ గణపాటి గారు, అమోఘ్ దేశ్ముఖ్ గారు, మరమాల వెంకటరామేశ్వర గారు ఉన్నారు కాబట్టి వెంకన్న ఒక 2 నిమిషాలు. వాస్తవంగా ఇప్పుడు విధుశేఖర భారతి మహాస్వామి గారిని విమర్శించే ఒక పెద్ద మనిషి వాస్తవంగా ఓరుగల్ నగరానికి సంవత్సరానికి ఒక 5-6 మార్లు వచ్చేవాడు. ప్రతిసారి వారు వచ్చే ప్రతి సందర్భంలో వారి పేరు ముందు కాకతీయ సంస్థానాధీశులు శ్రీ 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 అని వారి పేరు వచ్చేది. నేను ప్రశ్నిద్దాం అనుకున్నా, మీరు ప్రతాపరుద్రుని వారసుడా, రుద్రమాదేవి వారసులా, మీకు కాకతీయ సంస్థానాధీశులు అని పేరు ఎందుకు వచ్చింది? వచ్చినప్పుడు మీరు ఎందుకు విమర్శించలేదు? అది కాకుండా ఇంకో ముఖ్య విషయం, పద్మాక్షి దేవస్థానానికి విధుశేఖర భారతి మహాస్వామి వారు విచ్చేసిన సమయంలో అక్కడ ఉన్న వేద పండితులు శ్రీమద్ జగద్గురువు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి అని స్మరణ చేసినప్పుడు మీరు దండం కింద పెట్టి స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేసినప్పుడు, మీరు జగద్గురువుగా భావించినప్పుడు ద్వారకా బద్రీ పీఠాధీశులు ఎన్నుకున్న తర్వాత వారిని విమర్శించడం ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి మనసు మీద మీరు ఆలోచించాలి. ఇది నా వాక్కు కాదు, ఓరుగల్లు నగర అందరి ప్రజల వాక్గా తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం 5-6 మార్లు మీరు విచ్చేసే ఓరుగల్ నగరానికి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలైనా మీరు రాకపోవడానికి కారణం ఏందో కూడా మీరు గ్రహించాలి. ఇప్పటికైనా మీరు వాస్తవాన్ని గ్రహించి అందరి పక్షాన మీరు మాట్లాడే మాటలు సనాతన హిందూ ధర్మాన్ని, మనల్ని ఇతరులు విమర్శించే విధంగా ఉన్నాయి. కావున మీరు గ్రహించి మీరు మార్పు తెచ్చుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సనాతన ధర్మానికి ఎక్కడ విఘాతం కలుగుతుందో అక్కడ నేనున్నానని నిలబడేటువంటి ఒక ధార్మిక సమాజం కావాలి అని ఉద్ఘోషించినటువంటి దర్శనం పత్రికాధిపతి మా సోదరుడు వెంకటరమణ శర్మ గారి ఉపన్యాసం విన్నాం. పరమశివునికి 3 నేత్రాలు, ఒకటి సూర్యనేత్రం, ఒకటి చంద్రనేత్రం అయితే మరొకటి అగ్నినేత్రం. ఆ అగ్నినేత్రం విచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఇప్పుడు మా సోదరుని ప్రసంగం ద్వారా మనం విన్నాం. ఈ కార్యక్రమంలో
ఇక చివరి ఘట్టంగా ఈనాడు సమ్మానితులైనటువంటి మదనానంద ధార్మిక సేవా పరిషత్ పురస్కృతులైనటువంటి బ్రహ్మశ్రీ దేశపతి రామచంద్రయ్య గారు తమ హృదయావిష్కరణ గావిస్తారు. చేస్తూనే ఉండండి, సన్మానానికి సంబంధం లేదు. శ్రీ గురుభ్యో నమః. వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, నాకన్నా చిన్నవాళ్ళైనా వేద పండితులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మదనానంద స్వామి ధార్మిక సేవా పరిషత్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాలన్నీ అంటే మాకు అందరు బంధువులే. వారి ద్వారా తెలుసుకుంటూ మదనానంద స్వామి వారిని మేము ఒక 45 సంవత్సరాల క్రితమే వారితో సహవాసం చేసిన వాళ్ళం. మదనానంద స్వామి వారి సంకల్పం చేతనే కొడవటూరులో దత్తాలయాన్ని నిర్మించడం జరిగింది. వారి మార్గదర్శనంలో కృష్ణానంద స్వామి వారు వచ్చి సదానంద మఠాన్ని స్థాపించాలి అని, కొడవటూరు అంటే మీరు ఒకసారి రావాలి కొడవటూరుకు. అక్కడ పెద్ద దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. మదనానంద స్వామి వారి లీలలు అమోఘం. అవన్నీ చెప్పడాలంటే ఒక 2-3 గంటలైనా సరిపోదు. వారిని స్మరించుకుంటేనే మన జన్మ ధన్యం. నాకు ఈరోజు వీళ్ళందరూ కలిసి, నేను అల్పుణ్ణి, కేవలం వారి సేవ, భగవత్ సేవ చేసుకుంటూ కాలాన్ని గడిపేవాడిని. ఈరోజు నాకు ఈ బిరుదు ప్రదానం చేయడం ఆ దత్తుని అనుగ్రహం అనుకుంటూ, దత్త సేవలో తరించాలనుకుంటూ, ఆ మదనానంద స్వామి వారి కృపా కటాక్షాలు వీరి మీద ఉండాలని, సదా వీరు చేసే ధార్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా నడవాలని కోరుతూ ఈ సన్మానం చేసిన వారందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మనీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోऽస్తు సర్వస్తోమోదిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే. ధర్మస్య విజయోऽస్తు అధర్మస్య నాశో ప్రాణిషు సద్భావనాస్తు విశ్వేశాం కళ్యాణమస్తు. గోమాతా గీ సనాతన ధర్మ గీ. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ హర. ఓన్లీ వటువులు మాత్రమే రండి. ఒక్క సెకండ్. గ్రూప్ ఫోటో కోసం వటువులు మాత్రమే రండి. పిల్లలు రండి. ముందుగా సభ్యులందరూ ఒక ఫోటో దయచేసి. మదనానంద ధార్మిక సేవా పరిషత్ సభ్యులందరూ కూడా రావాలి స్టేజ్ మీదకి. కింద ఉన్న వాళ్ళు కూడా రావాలి, ఎవరైనా ఉంటే అందరు రావాలి దయచేసి. వటువులు రండి, ఓన్లీ వటువులు మాత్రమే. బాబు ఇట్లా రా. అంజనా రారా. అంజనా రానా. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ భోజన ప్రసాదాన్ని స్వీకరించాలని మనవి. గత నెల రోజులుగా గౌరవ సభ్యులందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఈ వైశాఖ మాసం చాలా బిజీగా ఉంటారు పురోహిత కార్యక్రమాల్లో. అయినా కూడా మా సభ్యులందరూ కూడా
అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పరిషత్కు సమయాన్ని కేటాయించి విపరీతమైన కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి మా గౌరవ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు సహకరించినటువంటి దాతలు మరియు నిర్వాహకులు అయినటువంటి రామభద్ర క్షేత్రం నిర్వాహకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అందరికీ అన్నప్రసాదం ఇక్కడ ఉన్నది కాబట్టి దయచేసి అందరూ కూడా డొనేషన్స్ ఇచ్చిన వారు చంద్రమౌళి గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి దయచేసి. ఎంతోమంది వదాన్యుల యొక్క సహకారంతో మదనానంద ధార్మిక సేవా పరిషత్ నిర్విరామంగా 9 సంవత్సరాల నుంచి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వీరందరూ కూడా మా పరిషత్కు ఎల్లవెల్లా సహకరిస్తుంటారు.